హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది 13th ఫిబ్రవరి 2023కైనా కంప్లీట్ డీటెయిల్ హిందూ అనాలిసిస్ అనేది మీకు ఇవ్వబోతున్నాను. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో మనము అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ అందరికీ యూస్ అయ్యే విధంగా ఎఫిషియెంట్గా అనేది మనము ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్టాండర్డ్స్లో రెగ్యులర్గా అనేది అందిస్తూ ఉన్నాం. ఐఏఎస్ మీరు డ్రీమ్ చేస్తున్నారు అంటే మన తెలుగు రాష్ట్రాల ద్వారా మీరు తెలుగులో ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే మీకైన బెస్ట్ ఎవర్ హిందూ అనాలిసిస్ ఇదేనండి. లెట్స్ గెట్ ఇన్ ద కంటెంట్. సో చూడండి, సో మనము కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఒక ఫ్రేమ్ వర్క్ చెప్తాను. మన క్లాసెస్ అనేది ఫస్ట్ 2 to 3 minutes మన కోర్స్ ఏం అవైలబుల్లో ఉన్నాయో అవి చెప్తాను. తర్వాత ఏంటంటే సో మనము ఒక మోటివేషన్ కోట్తో స్టార్ట్ చేస్తాము. తర్వాత ఏంటంటే సో కంప్లీట్ న్యూస్ అనాలిసిస్ అనేది చేస్తాం. అంటే ప్రిలిమ్ స్టాండర్డ్లో ఎలా ఉండొచ్చు, మెయిన్ స్టాండర్డ్లో ఎలా ఉండొచ్చు అనేది ప్రతి ఒక్కటి చేస్తాం. దాంతోపాటు కొన్ని టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ చూస్తాము. ఫైనల్గా ఏంటంటే రివిజన్ చూస్తాము. దిస్ ఇస్ అ ఓవర్ వ్యూ ఆఫ్ ద సో కాల్డ్ క్లాస్ టుడే దట్ ఐమ్ గోనా టేక్. సో మీకు సింపుల్గా క్లాస్ ఎలా జరగబోతుంది అనేది మీకు అర్థమవుతుంది. సో అలాగే స్టూడెంట్స్, సో ఎవరైతే యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారో మీకోసం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నామండి. ఎవ్రీడే నైట్ 9 PM ఎంసీక్యూస్ ద్వారా కరెంట్ అఫైర్స్ మొత్తం అనలైజ్ చేసే విధంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది నేను డైలీ రెగ్యులర్గా ఆన్లైన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాంటి లైవ్ కోర్స్ అనేది అందిస్తున్నాం జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్కే. ఇంకా మీ ప్రిపరేషన్ ఈజీ చేసే విధంగా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు అంటేనే మీకు అర్థమైపోతుంది. సో ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 28th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో యూ క్యాన్ కైండ్లీ జాయిన్ కోర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అండి. సో అలాగే చూడండి సార్, నాకు సింగిల్ కోర్సెస్ అంతా సరిపోదు, నేను యూపీఎస్సీ మొత్తం డ్రీమ్ చేస్తున్నాను, నేను ఐఏఎస్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక ప్లాట్ఫామ్లో మొత్తం సిలబస్ కవర్ అయ్యేలా కావాలి, లైవ్ కావాలి, ఇంట్రాక్షన్ కావాలి, స్టూడెంట్స్ డౌట్స్ని స్టాఫ్ క్లియర్ చేస్తుండాలి, అలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ కావాలి సార్ అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మీరు కలలు కంటున్నారంటే మీ కళ్ళ ముందు ఉండేదేనండి నిజం. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో, సో ఎల్టీఎక్స్ ద్వారా మనము యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది అందిస్తున్నాం. లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఎవర్ క్వాలిటీతో 48,000 రూపీస్కే మనము అందిస్తున్నాం ఆన్లైన్ కోర్స్ మొత్తం కూడా. సో అలాగే ఇప్పుడు 65,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ అనేది మనకి 17,000 రూపీస్ దాకా ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందించున్నాం. కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్ అండి. సో మీ ప్రిపరేషన్ అనేది ఇంకా మెరుగుపడడానికి, ఇంకా బెస్ట్ ఎవర్ క్లాస్ అవ్వడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంటుంది. సో అలాగే ఆన్లైన్ మాత్రమే కాకుండా కొంతమందికి క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి, కంపీట్ అయ్యి చదువుతున్నప్పుడు వారి యొక్క ప్రిపరేషన్ అనేది అద్భుతంగా అనేది ఉంటుంది. సో అద్భుతంగా ఉండడం కోసం మీరు ఆఫ్లైన్ కోరుకుంటున్నారు అంటే సో చూడండి, సో ఎక్కడా కూడా యూపీఎస్సీ, ఐఏఎస్ డ్రీమ్ చేస్తున్న లక్షల్లో ఉంటున్న కోర్సెస్ మనం చాలా చాలా లీస్ట్ కాస్ట్కి 58,000 రూపీస్కి మంచి ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్తో బెస్ట్ ఎవర్ క్లియర్ కట్ స్టడీతో వైజాగ్ మరియు హైదరాబాద్లో మనం అందిస్తున్నాం. వైజాగ్లో నేను ఆల్రెడీ హిస్టరీ అనేది డీల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది అక్కడ జరుగుతుంది. మీరు రావాలి అనుకుంటే రావచ్చు, ఫ్రీగా 3 డెమో క్లాసెస్ కూడా వినొచ్చు. తర్వాత మీకు కోర్స్ నచ్చితేనే మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. సో యూ క్యాన్ కమ్ టు అవర్ క్లాస్ ఎన్విరాన్మెంట్, ఇంటరాక్ట్ విత్ ద స్టాఫ్, ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ అండ్ యూ క్యాన్ సీ ద బెస్ట్ క్వాలిటీ అవైలబుల్. తరువాతే మీకు నచ్చితే మీరు కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. సో క్వాలిటీ అనేది మీరు చూసి మీరు తెలుసుకునే దాంట్లో ఉంటుంది కానీ మేము చెప్పడంలో కాదు. సో హియర్ వీ ప్రొవైడ్ ద కంటెంట్ విత్ క్వాలిటీ, యూ జడ్జ్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. ఓకేనా? సో తర్వాత ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది కూడా అందిస్తున్నాం. సో ఆప్షనల్ మాత్రం కావాలనుకుంటున్న స్టూడెంట్స్కి 22,000 రూపీస్కి పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలా అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం అందిస్తున్నాం. 5 ఆప్షనల్స్ అనేది ఇన్ఫినిటీ యాక్సెస్తో అందిస్తున్నాం. సో యూ క్యాన్ గెట్ ఇట్ డన్ విత్ అవర్ కోర్సెస్. అలాగే చూడండి, ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్స్, స్టార్టింగ్ మైండ్ కన్ఫ్యూజ్లో ఉంటూ ఏ సబ్జెక్ట్ ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా బెస్ట్ ఎవర్ కోర్స్ ఈ ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ 10,000 రూపీస్కి అందుబాటులో చేస్తున్నాం. సో న్యూ బిగినర్స్కి ఈ యొక్క కంటెంట్ అనేది ఒక అద్భుతమైన వరంగా ఉంటుంది. అందుకనే మాకు 2 to 3 minutes స్పెండ్ చేసి మీకు ఈ కంటెంట్ని తెలియజేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ క్లాస్ గెట్స్ టు ద కోట్ ఆఫ్ ద డే. సో చూడండి, మనము కష్టపడుతున్నాం, మనము గెలవాలని ప్రయత్నిస్తున్నాం, మన ప్రయత్నాన్ని మనం గౌరవించాలన్న. సో ఎప్పుడూ కూడా
మీరు ఎంత హార్డ్గా ట్రై చేస్తున్నారో దాన్ని రెస్పెక్ట్ చేయండి. సో దాని గురించి మీరు గర్వపడండి. అంటే ఏంటి, చాలామంది నేను కష్టపడుతున్నా అంటూ వాస్తవానికి కష్టపడరు, కానీ కష్టం చెప్పుకుంటూ బతుకుతారు. కొంతమంది నిజంగా కష్టపడుతుంటారు, కానీ వారి కష్టాన్నే వారికి వారు థ్యాంక్ చేసుకోరు. అంటే ఏంటి, చాలా కష్టపడేసి అయ్యో ఓడిపోయానే, అయ్యో ఇలా అయిపోయానే అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ రియల్లీ వన్ థింగ్ అండి, మీరు జెన్యున్గా, రియల్గా, ట్రూత్ఫుల్గా ఒక విషయం కోసం ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, సార్ మమ్మల్ని మేమెందుకు సార్ మోసం చేసుకుంటా అంటారు. అది ఎలాగంటే స్టూడెంట్ 6 అవర్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు, కానీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 6 అవర్స్ కాదు 5 అవర్స్ ఏ ముందులే పడుకుంటా, రేపు పోయి చదువుకుంటాను అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఆ సెకండ్, ఆ మొమెంట్ అనేది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. సో అలా మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకుండా జెన్యున్గా 6 అవర్స్ అంటే 6 అవర్స్ చదవడం, 7 అవర్స్ చదవడం, సో మిమ్మల్ని మీరు కమిట్మెంట్తో పెట్టుకోవడం, మీ హార్డ్ వర్క్ని ఇంకా ఎఫిషియెంట్ చేయడం, మిమ్మల్ని మీరు గొప్పగా గర్వపడేలా. సో ఇంకొకరు చూసి మిమ్మల్ని చూసి గర్వపడేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయత్నం చూసి, మీ యొక్క కష్టం చూసి, మీ యొక్క ఇనిషియేటివ్ నుంచి ఎవరో కాదు, మీ బ్రెయిన్ మిమ్మల్ని థ్యాంక్ చేయాలి, మీ మనసు మిమ్మల్ని థ్యాంక్ చేయాలి, మీ యాటిట్యూడ్ మీకు ఉండాలి. సో అంటే యూ నీడ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ హార్డ్ వర్క్, మీ ప్రయత్నం, మీ ప్రాసెస్ కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తారు. రిజల్ట్స్ దేవుడు ఎరుగు. సో రిజల్ట్స్ దేవుడు ఎరుగు, ఎవరైనా ఏదైనా కానీ. బట్ థింగ్ ఈజ్ దట్ జెన్యున్గా కష్టపడ్డారంటే యూ వోంట్ రిగ్రెట్ ఇంచండి. సో దిస్ ఇస్ వన్ థింగ్. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు వెతకపడలేదు, అది పరిగెత్తుకుంటూ బుల్లెట్ ట్రైన్లో మీ వెనక్కి వస్తుందండి. సో గైస్, కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ బీ స్మార్ట్ అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ ద డే. సో గైస్, ఈ కంటెంట్ని ఒక రకంగా డిఫరెంట్ మైండ్ సెట్తో స్టడీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఓవర్వ్యూ చూడండి. ఫార్మర్ సుప్రీంకోర్ట్ జడ్జ్ అమాంగ్ 6 న్యూ గవర్నర్స్ అపాయింటెడ్. ఇక్కడ ఏంటంటే 2 కంటెంట్లు. ఒకటి న్యూ గవర్నర్స్ అంటే 6 కొత్త గవర్నర్లు అనే వాళ్ళు అపాయింట్ అయ్యారు అనేది ఒక న్యూస్. సో ఇప్పుడు గవర్నర్ అపాయింట్ అయ్యారు అంటే ఈ న్యూస్ని మనము ప్రిలిమ్స్ సెంటర్లో ఒకలా చదవచ్చు. ప్రిలిమ్స్ సెంటర్లో ఏంటంటే ప్రిలిమ్స్ మాధ్యంలో ఈ టాపిక్ని మనం ఎలా చదువుతామంటే, సో చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్. సో గవర్నరీని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది బేసిక్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్తో ఆర్టికల్స్ చదువుతారు. కానీ ఈ టాపిక్ అనేది మీకు డైరెక్ట్గా పాలిటీ క్లాసెస్లో మీకు డైరెక్ట్గా వస్తుంది. గవర్నర్ హిస్ డ్యూటీస్, క్వాలిఫికేషన్, అపాయింట్మెంట్ అనే ఒక టాపిక్ డైరెక్ట్గా పాలిటీ ఎలిమెంట్లో వస్తుంది. సో పుస్తకాల్లో దొరికేది నేను చెప్తే స్పెషల్ ఏముందన్న. బట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫార్మర్ ఎస్సీ జడ్జ్ అంటే ఏంటంటే ఇక్కడ అపాయింట్మెంట్లో కొన్ని జలక్లు ఉన్నాయి. అంటే 6గురిలో కొందరు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిగా. సో ఇక్కడ చూడొచ్చు, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రిటైర్డ్. హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బెంచ్ డెలివర్ ద జడ్జిమెంట్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ డిమానటైజేషన్, రిజర్వేషన్ ఫర్ మరాఠాస్, అయోధ్య ల్యాండ్ డిస్ప్యూట్. సో ఇక్కడ చూడండి 3 డిస్ప్యూట్ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో చూడండి, డిమానటైజేషన్ కేసు కానీ, మరాఠాస్కి రిజర్వేషన్ కేసు అయినా, అయోధ్య ల్యాండ్ డిస్ప్యూట్ కేసు అయినా, ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ కానీ, ఇలాంటి కొన్ని రైట్ టు ప్రైవసీ, ఇలాంటి కొన్ని జడ్జిమెంట్స్, ఇలాంటి కోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన ఒక జడ్జి ప్యానెల్లో ఉన్న వ్యక్తి ఈ యొక్క ఎస్ అబ్దుల్ నజీర్ అనేవారు. ప్రస్తుతం రిటైర్ అయ్యారు. సో జ్యుడిషియరీలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం రిటైర్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఏంటంటే గవర్నర్ ఆఫ్ ఏపీ గవర్నర్ అన్నప్పుడు ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ ఫ్యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. బట్ వీరిని ఏపీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ చూశారు అంటే లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ పార్నాయక్. సో వారు ఏంటంటే కమాండర్ అండ్ ఆర్మీగా ఉన్నారు నార్దర్న్ కమాండ్కి, వారిని గవర్నర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అనేది అపాయింట్ చేశారు. సో ఇప్పుడు ఒక విషయం, సో మిగతా వాళ్ళంతా కూడా చదివామంటే సమ్ ఆర్స్ అదర్ ఎండ్. సో చూడండి, బీజేపీ, సో బీజేపీ ఇది కొద్దిగా పొలిటికల్ స్టేట్మెంట్గా మనం అండర్స్టాండ్ చేయాలి, కానీ పొలిటికల్గా వెళ్ళకూడదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాలి. సో ఇక్కడ ఏంటంటే, సో ఇది మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సో మెయిన్స్ లెవెల్లో ఎలా రాయాలి, ఎలా క్వశ్చన్ని మనం స్టడీ చేయాలి అనేది అందిస్తాను చూడండి. సో చూడండి, పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్, ఓకేనా, పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఓకేనా, లేదంటే పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్ చాలండి, పోస్ట్స్ కూడా రావచ్చు, బట్ బెటర్ పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్, ఓకేనా, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఓకేనా, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు సమ్ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పోస్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత జడ్జెస్ని కాన్స్టిట్యూషనల్గా కొన్ని పోస్ట్కి అపాయింట్మెంట్ జడ్జెస్ టు ద
కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఓకేనా. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే వీరు జుడిషియరీ నుంచి కూడా, ఓకేనా, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కానీ అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ ఏదైనా కానీ ఒక పోస్ట్కి అపాయింట్మెంట్ చేయడం, ఓకేనా. ఇది కరెక్టా కాదా? సో పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత వారిని అపాయింట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అలాగే ఇది మన గవర్నమెంట్ని కానీ జ్యుడిషియరీ కానీ ఇది బెనిఫిట్ చేస్తుందా లేదా, నెగిటివ్ చేస్తుందా లేదా అనే ఒక దాని మీద మనకి మెయిన్స్ క్వశ్చన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా వరకు ఉంది న్యూస్లో, మనకి మెయిన్స్లో అనాలిసిస్లో కూడా ఉంది. సో ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్, సో రిటైర్ అయిన తర్వాత, ఒక జడ్జ్ రిటైర్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్స్లో సెవరల్ జాబ్స్ ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇదేం కొత్త కాదు మనకి. సో జడ్జ్ అనేవారు రిటైర్ అయిన తర్వాత చాలా జాబ్స్ అనేది తీసుకుంటారు. మరి ఎందుకు సార్ ఈ సమస్యగా ఉంది? మనకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనలైజ్ ఏం చేయాలి అనేది అంటే, సో క్వశ్చన్ అనేది ఇలా ఫ్రేమ్ చేస్తారు. పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆర్ సో కాల్డ్ పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఈజ్ ఇట్ క్రియేటింగ్ గుడ్ వైబ్స్ ఇన్ పీపుల్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక జడ్జిని గవర్నమెంట్లో కొత్తగా ఏదైనా అపాయింట్మెంట్స్లో తీసుకొస్తున్నప్పుడు అది ప్రజల్లో మన యొక్క జ్యుడిషియరీ మీద నమ్మకాన్ని, ఓకేనా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందా లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుందా, మీ యొక్క వ్యూని తెలపండి అన్నటువంటి విధంగా మెయిన్స్ క్వశ్చన్స్ అనేది జనరల్గా అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనము ఎలా తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ పాయింట్ చూడండి. సో దిస్ ఈస్ నాట్ న్యూ అంటే ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ విషయానికి వచ్చామంటే 1950s నుంచి కూడా 1950s నుంచి కూడా తీసుకున్నామంటే మనకి 44+ CJIs అనేవారు రిటైర్ అవుతున్నారు. సో అలా రిటైర్ అయిన వాళ్ళలో సో 44+ మెంబర్స్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవారు పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ అనేది పొందున్నారు. అంటే రిటైర్ అయిన తర్వాత, ఓకేనా, పోస్ట్ జాబ్ అంటే పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ అంటే ఏంటంటే రిటైర్ అయిన తర్వాత జాబ్స్ అనేది చేస్తున్నారు. సో అందులో ముఖ్యంగా ఏంటంటే జాబ్ చేసే దాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్, ముఖ్యంగా ఏంటంటే వారు చేసే జాబ్స్ అని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కానీ అలాగే ఇంకా తీసుకున్నామంటే ట్రిబ్యునల్స్ కానీ, ఓకేనా. సో ఎక్కడైతే మనకి ముఖ్యంగా ఈ జ్యుడిషియరీ రిక్వైర్మెంట్ ఉందో లా కమిషన్స్ కానీ ఇలాంటివి, ఎక్కడైతే జ్యుడిషియరీస్ యొక్క ఇంపార్టెన్స్ అంటే సో ఇక్కడ వారు తీసుకున్న అపాయింట్మెంట్స్ని చూడండి, అప్పుడు మనకైనా అర్థం అనేది అవుతుంది. సో ముఖ్యంగా వారు తీసుకున్న పోస్టింగ్స్ అనేది ఎలాగంటే సో సిమిలర్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ లా, ఓకేనా, రిక్వైర్మెంట్ ఆఫ్ లా నాలెడ్జ్ అంటే లాలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, ఆ నాలెడ్జ్ అనేది కావాలి, సో ఆ యొక్క టాలెంట్ అనేది కావాలి అలాంటి ఒక పోస్ట్లో అనేది వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. సో ఇలాంటివి కొత్త కాదు, ఇంతకు ముందు నుంచి కూడా ఇలాంటి అపాయింట్మెంట్స్ అనేది చేస్తున్నారు. ఇది కాకపోతే ఏంటంటే స్ట్రక్చరల్గా కొన్ని ఇష్యూస్ అనేది ఉన్నాయి. ఏంటంటే సో ఇప్పుడు లా ప్రకారము ఏ ప్రకారము అపాయింట్ అవుతున్నారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ జడ్జ్ రిటైర్ అయిన వెంటనే అపాయింట్ అవుతారు, అవునా. సో ఒక పర్సన్ రిటైర్ అయిన వెంటనే ఒక గవర్నమెంట్ పోస్టింగ్లోకి వెళ్తున్నారు అంటే సో అప్పుడు ప్రజల్లో కొద్దిగా అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, అది కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్ మనం తీసుకోవాలి, నెగిటివ్ అంటే సో ఫేవరబుల్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఏంటి, పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ అనేది తీసుకోవడం అనేది మంచిది అనేది వాటికి ఫేవరబుల్గా ఉంటున్న స్టేట్మెంట్స్ అనేది మనం ఒక్కసారిగా చూద్దాం. ఫేవరబుల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అవును మనము జడ్జి రిటైర్ అయిన తర్వాత వారి యొక్క పోస్ట్ రిటైర్మెంట్ వారికి జాబ్స్ ఇవ్వడం మంచిదే అన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఒకవైపు, అన్ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ ఒకవైపు. ఆ రెండు కూడా మనము తెలుసుకోవాలి. ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ విషయానికి వచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఒక జడ్జ్ అని అతను రిటైర్ అవుతున్నాడంటే తనకి ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో, ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో, ఎంత బ్రాడ్ సెన్స్ అయితే ఉంటుందో, సో వారి యొక్క వాల్యుబుల్ నాలెడ్జ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిప్లొమసీలోను, ఓకేనా, డిప్లొమసీలో ఉపయోగపడవచ్చు, ఓకేనా. సో ప్రపంచ దేశాల మధ్య మంచి సత్సంబంధం ఏర్పరచుకోవడానికి డిప్లొమసీలో అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత వారి నాలెడ్జ్ అనేది వేస్ట్ కాకుండా, ఓకేనా, సో అంటే ఎక్స్పీరియన్స్ తర్వాత నాలెడ్జ్, ఓకేనా, నాలెడ్జ్ ముఖ్యంగా ఏంటంటే జుడిషియల్ నాలెడ్జ్. సో వారికి ఉంటున్న జుడిషియల్ నాలెడ్జ్ అనేది ఇంటర్నేషనల్ గాను నేషనల్ గాను చాలా 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 రిక్వైర్మెంట్ అనేది మనకి కలిగిస్తుంది. సో అలాంటి ఒక నాలెడ్జ్ అనేది మనం ఉపయోగించుకోవడం అనేది చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా ట్రిబ్యునల్స్ తీసుకున్నాం అనుకోండి,
ట్రిబ్యునల్స్ అంటే కోర్ట్స్ లాంటిది సపరేట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ట్రిబ్యునల్స్లోనూ ఇంకా జ్యుడిషియల్ బాడీస్, గవర్నమెంట్ అనేది ఒక జ్యుడిషియల్లీ ఓవర్వ్యూ బాడీ అనేది ఫామ్ చేస్తుంది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి అవి ఫామ్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాటిలో ఏంటంటే వీరు యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అంటే ఏంటంటే వాటికి ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ ఏంటంటే నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, డిప్లొమసీ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనము అబ్రాడ్ అంటే ప్రపంచ దేశాల్లో తీసుకున్నాము అంటే జడ్జ్ అనే అతను ఏంటంటే చాలా ఓల్డ్ ఏజ్లో రిటైర్ అట్ ఓల్డ్ ఏజ్, అంటే ప్రపంచ దేశాల్లో రిటైర్ అట్ ఓల్డ్ ఏజ్. సో అది కూడా కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు, డోంట్ వరీ. మనకి జనరల్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్లో రిటైర్ అవుతారు, కానీ మన ఇండియాలో అంటే ఏంటంటే సో వెరీ యంగ్, సో రిటైర్ అట్ వెరీ యంగ్, సో వెరీ యంగ్ ఏజ్లోనే రిటైర్ అనేది అవుతారు. సో వెరీ యంగ్ ఏజ్లో రిటైర్ అవుతున్నారు అంటే ఏమని, సో వారికి ఇంకా ఒక స్పాన్ అనేది ఉంది, అంటే వారికి ఇంకా ఛాన్స్ అనేది ఉంది. ఆ నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క ఎనర్జీని ఉపయోగించుకోవడానికి మన గవర్నమెంట్కి కానీ మన దేశానికి అవసరం ఉంది. వారికి ఆ టాలెంట్ ఉంది, పొటెన్షియాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, యూఎస్ తీసుకోండి, యునైటెడ్ స్టేట్స్లో తీసుకున్నారు అంటే సుప్రీంకోర్టు జడ్జి, ఓకేనా, సుప్రీంకోర్టు జడ్జ్ అనే అతను, ఓకేనా, సుప్రీంకోర్టు జడ్జ్ వచ్చేసి లైఫ్ లాంగ్ రిటైర్ కారు, ఓకేనా, లైఫ్ లాంగ్ రిటైర్ అనేది కారు, ఓకేనా. సో లైఫ్ లాంగ్ రిటైర్ అనేది కారు. సో అలాగే సో ఇప్పుడు ఏంటి, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకూడదు కాబట్టి లైఫ్ లాంగ్ రిటైర్ కారు. అదే యునైటెడ్ కింగ్డమ్లో తీసుకున్నామంటే సుప్రీంకోర్టు జడ్జ్, ఓకేనా, సుప్రీంకోర్టు జడ్జ్ అనేది రిటైర్ అయ్యే వారి యొక్క ఏజ్ అనేది 70, ఎంత 70 ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్, 70 ఇయర్స్కి రిటైర్మెంట్ అవుతుంది. అలాగే చూడండి, ఏ చట్టం కూడా ఏంటంటే యూకేనే మన ఇండియాలో ఒక రకంగా మారుమోగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నో లా ప్రివెన్స్ అంటే ఏ చట్టం కూడా వారిని ఏదైనా పోస్టింగ్ తీసుకోకుండా ఆపడం అనేది లేదు. కానీ ట్విస్ట్ ఏంటి తెలుసా మనకి, బట్ ఏ జడ్జి కూడా నో జడ్జిస్ టేకెన్ పోస్ట్, అంటే అలాంటి పోస్టు, ఓకేనా. సో ఎవరు కూడా యూకేలో నో సచ్ పోస్ట్ ఆర్ టేకెన్, సో అంటే అలాంటి పోస్ట్ అనేది వాళ్ళు తీసుకోరన్నమాట. సో ఇక్కడ చూడండి, నో లా అనేది వాళ్ళని ప్రివెంట్ చేయదు, కానీ కన్వెన్షనల్గా, సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే మన ఇండియాలో కూడా ఏంటంటే యూకేని ఫాలో అవుతాం కాబట్టి కన్వెన్షనల్గా ఏంటంటే ఈ గవర్నర్ కానీ ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనేది కొంతవరకు ఏంటంటే తీసుకోవడం అనేది, లా అనేది ఎక్కడ అడ్డుకోవట్లా, కానీ ఏంటంటే యాక్చువల్గా లా కమిషన్ రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఫేవరబుల్ స్టేట్మెంట్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఎందుకు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందంటే దీనివల్లనే. సో ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ మనం చూడాలి, అన్ఫేవరబుల్, అంటే ఈ పోస్ట్కి అనేది అన్ఫేవరబుల్ స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. సో అన్ఫేవరబుల్ స్టేట్మెంట్స్ తీసుకున్నామంటే అంటే ఇలా అపాయింట్మెంట్స్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, సో కాల్ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ని బ్రేక్ చేస్తుంది అనేది చెప్పడానికి ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే చూడండి, ఇమీడియట్ అపాయింట్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇమీడియట్గానే ఒక జడ్జి రిటైర్ అవ్వగానే ఇమీడియట్గా సో కాల్డ్ ఈ యొక్క పర్సన్ గవర్నర్ గాను ఇలాంటి అపాయింట్మెంట్ చేయడం ఏంటంటే వారిని, ఓకేనా, మనం ఆలోచించండి, ఆ గవర్నమెంట్కి ఏదైనా ఫేవరబుల్ చేసినట్టు పీపుల్ మధ్య ఒక అపోహలు అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక జడ్జి ఒక విషయం తెలుసుకోండి, జడ్జి రిటైర్ అయిన తర్వాత తన యొక్క కాండక్ట్ అనేది మన జ్యుడిషియల్ సిస్టమ్ మీద పడుతుంది. అంటే జడ్జి రిటైర్ అయిన తర్వాత తనంతట తను వ్యవహరించలేడు. సో అది ఏంటంటే చాలా వరకు ఒక శాంక్టిటీ అంటారు, ఓకేనా. జడ్జెస్ అనేది శాంక్టిటీ అంటే ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత వారి అపాయింట్మెంట్ కూడా ఏంటంటే చాలా 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 జాగ్రత్తగా ఉన్నాను. అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ దేర్ జడ్జిమెంట్స్, అంటే ఏంటి వారి యొక్క కాండక్ట్ అనేది. సో అంటే ఏంటి కాండక్ట్ అంటే ఏంటంటే వారు ఏ పొజిషన్స్లో అపాయింట్ అవుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా జ్యుడిషియరీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాక్సెప్టింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా చూడండి, ఎన్జేఏసీ అంటే నేను దాని గురించి లాస్ట్ క్లాసెస్లో చెప్పున్నాను, అది వింటే మీకు అర్థమవుతుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ. ఎప్పుడైనా కానీ జ్యుడిషియరీలో అపాయింట్మెంట్, ఓకేనా, కొలీజియం ఉంటుంది, ఓకేనా. కొలీజియం అనేది ఏంటంటే సో కాల్డ్ మన సుప్రీంకోర్టులో అపాయింట్ చేసేది కొలీజియం అంటారు, అంటే జడ్జెస్ని అపాయింట్ చేసే ఒక ఆర్గనైజేషన్ కొలీజియం. కాకపోతే ఇందులో ఏంటి జ్యుడిషియరీ మాత్రమే ఉంటుంది, ఓకేనా, జ్యుడిషియరీ మాత్రమే ఉంటుంది. కాకపోతే అపాయింట్మెంట్లో ఎన్జేఏసీలో ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటుంది. సో అంటే ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు అనే దానికోసం సుప్రీంకోర్టు ఏం చేసిందన్న, సో ఈ ఎన్జేఏసీని కొట్టివేయడం అనేది జరిగింది. అంటే ఏంటి, సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్ అనేది ఇండిపెండెన్స్, అంటే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, ఇంకొకరు దీంట్లో ఇంటర్ఫేర్ కాకూడదు, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్తున్నారు.
కానీ అలాగే రిటైర్ అయిన తర్వాత వెంటనే వీరు పోయి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో జాయిన్ అవుతున్నారు అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మరియు కొలీజియము లేదంటే నాట్ కొలీజియం జ్యుడిషియరీ అనేది కలిసిపోయినట్టే కదా, అంటే అది కూడా ప్రశ్నించాల్సిన విషయమే కదా. సో దానికి కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయాలి కదా. సో దట్ ఈస్ వాట్ ప్రజల్లో ఉంటున్న ఒక మైండ్ సెట్. ఈ స్టడీస్ అంతా కూడా కొద్దిగా కాంప్లెక్స్ అండి. సో స్టార్టింగ్ లెవెల్లో స్టూడెంట్స్కి అనేది కొద్దిగా అర్థం కాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్స్ లెవెల్ స్టడీ చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్స్ అంతా చదివేసి తర్వాత మెయిన్స్ లెవెల్ అండర్స్టాండింగ్ అనేది చేయాలి. అందువల్ల కొద్దిగా ఇది కొద్దిగా మనం బ్రాడర్ థాట్స్ అనేది చేయాలని, అందుకని ఈ ఆర్టికల్ మాత్రం కొద్దిగా మీకు కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఉంటుంది. సో కానీ మనము ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ లెవెల్లో, అందుకే నేను మెయిన్స్ లెవెల్లోనే దీన్ని అనలైజ్ చేస్తున్నాను. సో ఇమీడియట్గా అపాయింట్ అవ్వడం, వారి యొక్క కాంటాక్ట్ అనేది ఇంపాక్ట్ చేయడం, అలాగే ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం అనేది కూడా ఒక ఇష్యూగా అనేది చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే జ్యుడిషియరీ అండ్ సో చూడండి, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు కూడా మ్యూచువల్ వాచ్ డాగ్స్ అంటారు. అంటే జ్యుడిషియరీకినా సో ఎప్పుడు కూడా తెలుసుకోండి, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మరియు ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ అన్న. సో జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ రెండు కూడా అంటే మ్యూచువల్ వాచ్ డాగ్స్, ఒకరి మీద ఒకరు నిఘా ఉంచుకునే వాళ్ళు, ఓకేనా. సో అందువల్ల సో ఇద్దరు కలిసిపోయి పనిచేయడం అనేది దట్ క్రియేట్స్ డౌట్స్ ఇన్ ద పీపుల్. పబ్లిక్ ట్రస్ట్లో అనేది ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఏంటంటే ఇది పబ్లిక్ ఫెయిత్, ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ ఫెయిత్, జనాలకి జ్యుడిషియరీ అంటే నమ్మకం, ఓకేనా. పబ్లిక్ ఫెయిత్ అనేది జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉందోనా, జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ మీద, ఓకేనా, జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ మీద ఫెయిత్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ ఇండిపెండెన్స్ అనేది ఇలాంటి ఒక పోస్ట్ వల్ల పోతుంది, కొన్ని ఎథికల్ కాన్సెప్ట్స్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో అందువల్ల అన్ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మీకు అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ చూస్తాం. సో కాన్స్టిట్యూషనల్గా చూస్తే ఏంటి, సో మనం కాన్స్టిట్యూషనల్గా తీసుకుంటున్నాము అంటే యాక్చువల్గా ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా చూస్తున్నాము అంటే ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 124, ఆర్టికల్ 124 ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సుప్రీంకోర్టు, ఓకేనా. సో ఎవరైనా కానీ సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు, సుప్రీంకోర్టు జడ్జ్ అనేవారు రిటైర్ అయ్యారనుకోండి. సో రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిన తర్వాత ఏంటంటే దే షుడ్ నాట్ సో కాల్డ్ ఏంటి ఎక్కడ కూడా ప్లీడ్ చేయను. సో అంటే ఏంటి, షుడ్ నాట్ ప్లీడ్ అంటే ఏంటి, ఏ కోర్టులోనూ ఇండియన్ టెరిటరీలో ఎక్కడా కూడా ఏ కోర్టులోనూ వారు వాదించడం కానీ అలాగే సబార్డినేట్ లెవెల్లో పోస్టింగ్ తీసుకోవడం కానీ ఏది కూడా చేయకూడదు. ఒకసారిగా వారు సో ఒకవేళ సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అవుతున్నారంటే తర్వాత ఎనీ పోస్ట్ అనేది వాళ్ళు తీసుకోకూడదు అనేది చెప్తున్నారు జ్యుడిషియల్, ఓకేనా. షుడ్ నాట్ ప్లీడ్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది చెప్తారు. సో దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ థింగ్. తర్వాత ఏంటంటే సేమ్ టు సేమ్ ఏంటంటే సో ఆర్టికల్, ఓకేనా, ఆర్టికల్ 220 అనేది హైకోర్టుకి, అంటే ఏంటంటే హైకోర్టులో ఆర్టికల్ 220 ఏం చెప్తుందంటే ఎనీ అథారిటీ ఇన్ ఇండియా ఎవరైనా కానీ సో ఇలాంటి ఒక రిటైర్మెంట్ తర్వాత ప్లీడింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే హైకోర్టు, ఓకేనా. సో ఆ హైకోర్టు తప్ప, అంటే ఏ హైకోర్టులో వారు రిటైర్ అయ్యారో అది తప్ప ఎక్సెప్ట్ ద సుప్రీం కోర్ట్ అండ్ అదర్ హైకోర్ట్. సో చూడండి ఎక్సెప్ట్, సో ఇప్పుడు హైకోర్టులో రిటైర్ అవ్వాలంటే ఎక్సెప్ట్ అంటాం, ఓకేనా, ఎక్సెప్ట్ సుప్రీంకోర్టు అంటే వారు హైకోర్టులో రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో పోస్టింగ్స్ అనేది తీసుకోవచ్చు, అలాగే అదర్ హైకోర్ట్స్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సేమ్ హైకోర్టులో రిటైర్ అయిన తర్వాత జడ్జ్ అనేవారు ఆ కోర్టులో అనేది ప్రాక్టీసింగ్ అనేది చేయకూడదు అనేది ఇక్కడ వాదన. మరి లా కమిషన్స్ నెక్స్ట్ ఏంటంటే లా కమిషన్ యొక్క స్టేట్మెంట్స్ అనేది, లా కమిషన్ ఏం చెప్తుందంటే పోస్ట్ రిటైర్మెంట్ జాబ్స్ అనేది తీసుకోకూడదు అనేది చెప్తుంది. అంటే ఏంటి, సో ఇక్కడ లా కమిషన్ అంటే డు నాట్ యాక్సెప్ట్, ఓకేనా, డు నాట్ యాక్సెప్ట్ అనేది చెప్తుంది. అంటే ఏంటి, డు నాట్ యాక్సెప్ట్ గవర్నమెంట్ జాబ్, ఓకేనా, డు నాట్ యాక్సెప్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది తీసుకోకూడదు, ఎందుకంటే అప్పుడు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది అనేది లా కమిషన్ రికమెండేషన్స్లో, లా కమిషన్ యొక్క రికమెండేషన్స్ అంటే అమలు పరచలేదు, అమలు పరచొచ్చు అనేది మనం తెలుసుకోవాలి రికమెండేషన్స్. తర్వాత ఫ్యూచర్లో దీని గురించి ఏంటంటే నేను ఓవరాల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. సో ఎప్పుడైనా కానీ ఒక లా కానీ ప్రొసీజర్ కానీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వారు పెన్షన్ అందుకొనేసి ఒక రిటైర్మెంట్ లైఫ్ని లీడ్ చేస్తారా లేదంటే శాలరీడ్గా ఇంకొక గవర్నమెంట్ జాబ్లో కంటిన్యూ అవుతారా అనేది మనకి లేదు. సో లీగల్ ప్రొవిజన్స్ అనేది లేదు. సుప్రీంకోర్టు కానీ, ఓకేనా, సుప్రీంకోర్టు ఆర్ లా, సో జ్యుడిషియరీ కానీ లా కానీ ముందుకొచ్చి ఇలాంటి ఒక కేసెస్ని తీసుకునేసి వారు ఫార్వర్డ్ చేసుకుంటూ ఒక ప్రాపర్ డెసిషన్ మేకింగ్ చేసుకున్నారు అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ లేదంటే కాల్ హైకోర్టు జడ్జెస్ కానీ ఆర్టికల్ 148 అండ్ 319 ప్రకారం వారికి కావాల్సిన బెనిఫిట్స్ అనేది అంటే ఎలా వారు చేయొచ్చు, నెక్స్ట్ వాళ్ళ యొక్క కాల్డ్ ప్రొసీజర్ ఏంటి, ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాబట్టి మనకి సో ఆ లాని వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారంటే అది ఇంకా ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచుతుంది అనేది వారి యొక్క వాదన. ఇంకా చెప్పాలంటే ఆర్ఎం లోధా, సో ఆర్ఎం లోధా వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. వారి స్టేట్మెంట్స్ ఏంటంటే 2 years ప్రియర్ టు రిటైర్మెంట్, 2 years ప్రియర్ టు రిటైర్మెంట్, రిటైర్మెంట్ అయిన తర్వాత, ఓకేనా,
రిటైర్మెంట్ అయిన తర్వాత సో ప్రియర్ టు రిటైర్మెంట్ 2 సంవత్సరాల వరకు ఓకేనా 2 సంవత్సరాల వరకు వారు ఏంటంటే పోస్టింగ్స్ అనేది తీసుకోకూడదు అంటున్నారు. అంటే గవర్నమెంట్ పోస్టింగ్స్ ఏది కూడా షుడ్ నాట్ టేక్ అంటే ఏంటి, వారు రిటైర్ అయిన వెంటనే పోస్టింగ్ తీసుకోకూడదు. సో 2 ఇయర్స్ వరకు ఏ పోస్టింగ్ తీసుకోకుండా ఉండాలి అనేది చెప్తున్నారు. సో ఇది యాక్చువల్గా ఆర్గ్యుమెంట్ అన్న. ఇక్కడ ఈ ఆర్టికల్కి నేను చెప్పిన దానికి సంబంధమే లేదు, కానీ ఆర్టికల్ నుంచి వాళ్ళు చెప్పిన ఇది అదే. సో వాళ్ళు ఇచ్చేది ఏంటంటే థియరీ వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే దిస్ క్రియేట్స్ ద కాంట్రవర్సీ. సో అందువల్ల కాంట్రవర్సీ ఎలిమెంట్స్ మెయిన్స్లో వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ప్రిలిమ్స్ అండ్లో నార్మల్గా మీరు చదివేది గవర్నరు అపాయింట్మెంట్ అవన్నీ ఏదో సబార్డినేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అర్థమవుతుంది. యూపీఎస్సీ చదివేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ని మెయిన్స్ లెవెల్లో చదవాలి, కొన్ని ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ లెవెల్లో చదవాలి. ఈ ఆర్టికల్ అనేది మెయిన్స్ లెవెల్లో చదివితేనే ఉన్నతము, ఎందుకంటే పాలిటీ క్లాస్లో మీకు ఆల్రెడీ దీని గురించి చెప్తారు కాబట్టి ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ దట్. పాలిటీ క్లాస్లో చెప్పని విషయాన్ని మీకు నేను ఆర్గ్యుమెంట్గా కరెంట్ అఫైర్స్ ఎలిమెంట్ని ఫ్రేమ్ చేసి మీకు నీట్గా అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే ఇప్పుడు చూడండి, మీకు ఒక కంటెంట్ ఇచ్చాను, అదే కంటెంట్ నుంచి కూడా ఒకవేళ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఎలా వస్తుందో చూడండి. సో ఆర్టికల్ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టాక్స్ అబౌట్ ద సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. తర్వాత జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈజ్ ద ఫస్ట్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు బి అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దీనికైనా రైట్ స్టేట్మెంట్ అనేది ఆన్సర్ చేయండి. సో అలాగే సార్ ఈ మధ్యకాలంలో కొంతమందికి ఏంటంటే సో క్వశ్చన్స్ అనేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఇవ్వలేకుండా ఉన్నారు. సో అంటే తెలియకుండా ఉంది కాబట్టి సో మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాను. ఇక్కడి నుంచి నేను ఇక్కడ ఏదైతే మీకు పీడిఎఫ్ కంటెంట్ అనేది మీకు క్లాసెస్ చెప్తున్నానో అదే పీడిఎఫ్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇలా అవైలబుల్ ఉంటుంది. అక్కడ దానికైనా ఆన్సర్ అనేది పీడిఎఫ్లోనే ఇంక్లూడ్ చేస్తా, కానీ రేపటి నుంచి ఆ ఇష్యూ లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఆన్సర్స్ అనేది మన పీడిఎఫ్ మీరు ఫాలో అవుతున్నారంటే అక్కడ దొరుకుతుంది, కాబట్టి ద క్వాలిటీ ఇస్ ద టాప్. సో అందువల్ల ఈ క్వశ్చన్కైనా ఆన్సర్ మీకు అక్కడ దొరుకుతుంది. సో మీరు ఆన్సర్ చేయండి కమెంట్ సెక్షన్లో, మర్చిపోకుండా కైండ్లీ బీ పార్టిసిపేటివ్. రోజుకు ఒక 10 మంది 20 మంది ఆన్సర్ చేస్తున్నారంటే మాలో కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు కంటెంట్ అనేది ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్ అడిగితే ఎలా అడగచ్చు, మెయిన్స్ లెవెల్లో అడిగితే ఎలా అడగచ్చు, దానికైనా ఆన్సర్ ఏంటి నేను వివరించాను. ప్రిలిమ్స్ ఆన్సర్ అనేది మీకు ఖచ్చితంగా మన పీడిఎఫ్లో అనేది లభిస్తుంది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే 4G ఇన్ నేమ్ ఓన్లీ, డేటా నీడిల్ స్టటర్ ఇన్ గ్రే స్పాట్స్. సో ఇక్కడ చూడండి, ఈ ఆర్టికల్లో వారు క్లియర్గా తెలుపున్నారు గ్రే స్పాట్స్ అంటే ఏంటో మనం స్టడీ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే 4G టెక్నాలజీ గురించి వాళ్ళు తెలుపుతున్నారు. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్స్ ఏంటి, సో ఎప్పుడైనా కానీ టెలికాం సెక్టార్, సో ఇప్పుడు కూడా ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. టెలికాం సెక్టార్ గురించి సో సంబంధితమైన న్యూస్. టెలికాం సెక్టార్లో ఈ మధ్య 4G వస్తుంది, 5G వస్తుంది, అది వస్తుంది, తురుమ్స్ వస్తుంది అంటారు. కానీ మనము మన ఫోన్ తీసుకునేసి ఒక విలేజ్ గ్రామ స్థాయిలో వెళ్ళామంటే మనకి ఏమన్నా స్పీడ్ ఇంటర్నెట్ వస్తుందన్న చెప్తుంటారు. 4G అంటే 2 Mbps 100 Mbps. అప్పుడు 3Gలో భయంకరమైన స్పీడ్ వచ్చేది. 4G వచ్చినాక 3G కనుమరుగైపోయింది. సరే 4G అన్న స్పీడ్ వస్తుందని మనం విలేజెస్లోకి వెళ్తే అక్కడికి వెళ్తే మనకేంటి ప్రాపర్ నెట్ కనెక్షన్ అనేది రావట్లేదు, మనం అనుకున్న స్పీడ్ అనేది రావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ఏంటి, అక్కడ ఉన్న చేంజెస్ ఏంటి. సో అలాగే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సో ఈ యొక్క 4G కానీ టెలికాం సెక్టార్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ ఏమంటామంటే ట్రాయ్ అని అంటాము. సో దాన్ని ఏమంటామంటే టెలికాం రెగ్యులేటరీ. సో ఇప్పుడు తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రెగ్యులేటరీ నార్మ్స్ కానీ ఇవన్నీ తెలిపేది ఎవరంటే ట్రాయ్ అని అంటాం. టెలికాం రెగ్యులేటరీ, ఓకేనా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీరే మొత్తం టెలికాం సెక్టార్ యొక్క స్పెక్ట్రమ్ ఆప్షన్స్ కానీ అన్నీ కూడా, ఓకేనా, సో అవన్నీ కూడా ఇచ్చే ఆర్గనైజేషన్ వీరే. సో వీరి గురించి మనం చదవాలి. సో నేను ట్రాయ్ హిస్టరీ చెప్పబోయేది లేదు, బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఈ గ్రే స్పాట్స్ అంటే ఏంటి, వైట్ స్పాట్స్ ఏంటి, సో ఈ 4G స్పెక్ట్రమ్ వాటి విషయంలో వారి యొక్క స్టేట్మెంట్స్ ఏంటి. సో నామకే వాస్తే 4G ఉందే కానీ బట్ ఇన్ రియాలిటీ అనేది లేదు. సో అలాగే అదే వాళ్ళు చెప్తున్నారు. అలాగే చూడండి, రీసెంట్ టైమ్స్లో ఏంటంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే చాలా వరకు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్స్ అంతా కూడా ఈ 4G వచ్చిన తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే మినిమం, ఓకేనా, మినిమం అనేది, సో చూడండి మినిమం అనేది మనకి 2 Mbps కంటే ఎక్కువ స్పీడ్కి రావాలి, ఓకేనా, 2 Mbps కంటే కూడా హై స్పీడ్లో రావాలి. సో ఇది గవర్నమెంట్ నమ్. అంతకుముందు స్పీడ్ అంటే ఏంటంటే సో అంతకుముందు మినిమం చూడండి, ప్రీవియస్గా ఈ యొక్క మినిమం స్పీడ్ అనేది ఎంత ఉండిందంటే మనకి 512 kbps, ఓకేనా, 512 kbps అనేది ఉంది. కానీ ఇప్పుడు సో మనకి ఏంటంటే 2 Mbps అనేది మారడం అనేది జరిగింది. అంటే మినిమం 2 Mbps కంటే కూడా హై స్పీడ్ అనేది రావాలి. కానీ చాలా వరకు మన ఇండియాలో ఉండే టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్లో ఏంటంటే
మెయిన్ ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా అన్ని కంపెనీ, విఐగా వచ్చింది. సో ఇలాంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు, జియో, ఇవే 95% కస్టమర్ బేస్ ఉందంటే. సో చూడండి, 3 టెలికామ్ సెక్టార్ ప్రొవైడర్స్ అంటే 3 మెయిన్, అంటే నేమ్ అయితే మనకి అక్కడ చెప్పలేదు డైరెక్ట్గా. 3 టెలికామ్ సెక్టార్ ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నాయో అది మీకు ఈజీగా తెలుసుంటుంది. సో 3 టెలికామ్ ప్రొవైడర్స్ మాత్రమే ఏంటంటే 95% కస్టమర్స్ కలిగి ఉన్నారు, 95% ఆఫ్ కస్టమర్స్. సో మీ ఫ్రెండ్స్ అందరినీ ఎవరన్నా అడిగి చూసారంటే ఏమి ఉపయోగిస్తుంటారు ఇప్పుడు? సో మల్టిపుల్, ఒకప్పుడు మీకు 10కి పైగా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే లేవు. సరే, ఈ 2 Mbps పెంచడానికి కారణం ఏంటి? సో 2 Mbps మినిమం స్పీడ్ ఉండడానికి కారణం ఏంటంటే, మెయిన్ థింగ్ ఏంటంటే మనకి వీడియో కాల్స్. ఓకేనా, వీడియో కాల్స్ ఇప్పుడు అంతా కూడా ఈ డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ వరల్డ్ మారిపోయింది కదా. వీడియో కాల్స్ చేయాలన్నా, స్ట్రీమింగ్ వీడియోస్, మనం ఒక వీడియోని చూడాలన్నా కానీ మినిమం 2 Mbps అన్నా లేకపోతే సో మనకనేది సరిపోదు, సఫిషియన్సీ అనేది సరిపోదు. సో బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అనేది మనకి సో ఖచ్చితంగా 2 Mbps కంటే కూడా ఎక్కువ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఏంటంటే మనకి ఆ స్పీడ్ అనేది సరిపోదు అంటున్నారు. కాకపోతే ఈ నెట్వర్క్ కవరేజ్ తీసుకున్నామంటే సిటీస్ పర్లా, ఓకేనా, సిటీస్ ఆర్ ఓకే. సిటీస్లో కూడా కొంత మాత్రం కనెక్టివిటీ లేకుండా ఉంది, బట్ చాలా వరకు లార్జ్ సిటీస్ ఆర్ ఓకే. బట్ విలేజెస్ విషయానికి వచ్చామంటే చాలా ప్రాంతాలంటే వితౌట్ 4G. సో చాలా ప్రాంతాల్లో అనేది 4G అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా అంటే గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానంగా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ తర్వాత చాలా వరకు డిజిటల్ మిషన్స్ తర్వాత ఏంటంటే చాలా వరకు అన్ని ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ అనేది అందించాల్సిన బాధ్యత టెలికాం సెక్టార్ వాళ్ళది. సో ట్రాయ్ అనేది దానికోసమే పనిచేస్తుంది. కాకపోతే సమస్య ఏంటి? సో ఎందుకు విలేజెస్లో ఈ లేకునా అనేది ఉంది అనేది స్టడీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక గ్రామం అనేది ఉందంటే ఆ గ్రామంలో నెట్వర్క్ కనెక్టివిటీని స్టడీ చేయాలి. అంటే ఆ గ్రామంలో గవర్నమెంట్ అందించిన నామ్స్ని ఫాలో అవుతున్నారా లేదా, సరైన నెట్వర్క్ కనెక్టివిటీ అందిస్తున్నారా లేదా అనేదాన్ని స్టడీ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు సంతోషం. కానీ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్గా అందుతుందా లేదా, ప్రాపర్ కంటెంట్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? సో అలా స్టడీ చేయడానికి ఆ యొక్క ట్రాయ్ ద్వారా తెలిపిందే వైట్ స్పాట్స్. సో ఇప్పుడు వైట్ స్పాట్స్ అంటే ఇప్పుడు మీకు ఇట్ కమ్స్ టు ద లైమ్ లైట్ అండి. సో ఇప్పుడు మనం ఒక ఫ్లోలో వెళ్తున్నాము అంటే అప్పుడు మనకు కంటెంట్ అర్థమవుతుంది. సో ఇప్పుడు కనెక్టివిటీ అనేది ఉంది. సో కనెక్టివిటీ అందాలా లేదా అంటే ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో కనెక్టివిటీ ఉందా లేదా అని స్టడీ చేయడానికి వైట్ స్పాట్స్ అండ్ గ్రే స్పాట్స్ అంట. వైట్ స్పాట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిగ్నలే రాలేదనుకోండి, చూడండి, ప్లేసెస్ వితౌట్ సెల్యులార్ కనెక్టివిటీ, ప్లేసెస్ వితౌట్ సెల్యులార్. సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సిగ్నలే లేదండి, ఓకేనా, సెల్యులార్ కనెక్టివిటీ. సో సెల్యులార్ కనెక్టివిటీ అనేది లేదు అంటే ఏమని? సో అక్కడ వైట్ స్పాట్ అనేది ఈజీగా నేను వైట్ స్పాట్ని గుర్తించవచ్చు. సరే, ఐడియా సిగ్నల్ లేదు, లేదంటే వడాఫోన్ సిగ్నల్ లేదు, ఎయిర్టెల్ సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదంటే ఆ గ్రామంలో ఏ ఒక్క సెల్యులార్ కనెక్టివిటీ లేదనేది నేను గుర్తించగలను. ఈజీ టు మ్యాప్ ద వైట్ స్పాట్. ఈ వైట్ స్పాట్స్ అనేది మన ఇండియాలో ఎక్కడున్నాయనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఏ గ్రామానికైతే, ఏ ట్రైబల్ విలేజ్కి అయితే నెట్వర్క్ కనెక్టివిటీ లేదో వాటిని మనం వైట్ స్పాట్ అంటాము. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు వైట్ స్పాట్. కాకపోతే ఈ ఆర్టికల్ అనేది వైట్ స్పాట్స్ గురించి కాదు, ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్గా గ్రే స్పాట్స్ గురించి. సో దేని గురించి? ఇంకొక ఎలిమెంట్, అది గ్రే స్పాట్స్ గురించి. అసలు సమస్య ఏంటంటే గ్రే స్పాట్స్ విషయానికి వచ్చినప్పుడు వస్తుంది. అదేంటి సార్ గ్రే స్పాట్స్ అంటే? అసలు ఇష్యూ ఏంటంటే ఇది ఒక టెక్నికల్ నన్న. ఏంటంటే చూడండి, మీకు సిగ్నల్ ఏమో ఫుల్గా ఉంటుంది, ఓకేనా. సో అంటే ఏంటి? దే ఆర్ కనెక్టెడ్, కనెక్టివిటీ చూపిస్తుంది, సిగ్నల్ అనేది చూపిస్తుంది, ఓకేనా. దే ఆర్ కనెక్టెడ్, ఆ గ్రామానికి అనేది నెట్వర్క్ కనెక్షన్ అనేది ఉంది. కాకపోతే వారికి ఎనాఫ్ యాక్సెస్ అనేది లేదు, ఓకేనా, ఎనాఫ్ యాక్సెస్ అనేది లేదు. సో అంటే ఏంటంటే కనెక్షన్ ఉంది, కనెక్టివిటీ ఉంది, సెల్లార్ నెట్వర్క్ అనేది 5 పాయింట్స్ మనకు చూపిస్తుంది సిగ్నల్, కానీ నెట్ ఓపెన్ చేస్తే ఓపెనే కాదు. మీరు గ్రామ స్థాయిలో ఉన్నారంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలామంది చేస్తుంటారు. అరే ఏందిరా ఇది సిగ్నల్ ఫుల్గా ఉంది, ఫోన్ చేస్తుంటే ఫోన్ పోవట్లేదు. అరే ఏందిరా ఇది సిగ్నల్ ఫుల్గా ఉంది, నెట్ ఆన్ చేస్తే గిరా తిరుగుతుంది కానీ నెట్ రావట్లేదు. నా దగ్గర 100 Mbps నెట్ ఉంది, అన్ని నెట్ బ్యాలెన్స్లు ఉన్నాయి, 100 GB ఉంది, కానీ రావట్లేదు ఏంటి? ఇలాంటి కన్ఫ్యూషన్ అనేది ప్రజల మధ్యలో ఉండదా? ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీరేమో కానీ నేను మాత్రం గ్రామ స్థాయిలో తిరుగుతున్నాను, చాలాసార్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నాను. సో ఇది ఏంటంటే ఇలాంటి సమస్యలు రావడానికి మెయిన్ కారణం వీక్ కనెక్టివిటీ అయితే ప్రాబ్లం లేదు, మనం ఈజీగా చెప్పచ్చు.
కానీ ఇలా కనెక్టివిటీ ఫుల్గా ఉంటూ నెట్వర్క్ అనేది రావట్లేదంటే అది పెద్ద సమస్యే. సో అలాంటి గ్రే స్పాట్స్ని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకని అక్కడ సిగ్నల్ కవరేజ్ ఉంది, సిగ్నల్ ఉంది, కానీ సో చూడండి ఇట్ ఈస్ కనెక్టెడ్ అంటే మీకు మంచిగా సిగ్నల్ వస్తుంది, బట్ నాట్ ఎనఫ్ యాక్సెస్ అంటే ఏంటి, మీకు తగినటువంటి స్పీడ్ అనేది రావట్లేదు. అక్కడ ఉంటున్న వారందరికీ కూడా ఇంటర్నెట్ అనేది ఉపయోగించుకోలేకపోతున్నారు. అంటే ఏంటి, సో ఈ గ్రే స్పాట్స్లో ఏంటంటే అనేబుల్ టు గెట్ ఇంటర్నెట్ స్పీడ్ మనం అనుకుంటున్న ఇంటర్నెట్ స్పీడ్ అనేది రావట్లేదు, సరిపడే ఇంటర్నెట్ స్పీడ్ అనేది లేదు. అదే అతి పెద్ద సమస్య. సో ఇలాంటి సమస్యను సో ఇక్కడ ముఖ్యంగా కారణం ఏంటంటే హై నెంబర్ ఆఫ్ యూజర్స్ వల్ల కావచ్చు. ఇది ఇలా గ్రే స్పాట్స్ రావడానికి ఇలాంటి సమస్యలకు కారణం ఈ నెట్వర్క్లో ఇష్యూస్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే చూడండి, షార్టేజ్ ఆఫ్ టవర్స్ నాన్న. సో షార్టేజ్ ఆఫ్ 4G టవర్స్, 4G సంబంధితమైన టవర్స్ అనేది తక్కువైపోతున్నాయి. ఒకప్పుడున్న నెట్వర్క్ కనెక్టివిటీ అనేది అన్నీ తక్కువైపోతున్నాయి. షార్టేజ్ ఆఫ్ టవర్స్ సరిపడా అంత లేదు సిగ్నల్ ట్రాన్స్మిషన్ కోసం. ఇంకా చెప్పాలి అంటే హై నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంతకు ముందు ఏంటి, యూజర్స్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఒక్కొక్కరికి 2-3 ఫోన్లు ఉన్నాయి, ఒక ఫోన్కి 2-3 సిగ్నల్లు ఉన్నాయి, అంటే 2-3 సిమ్ములు ఉన్నాయి. అంటే ఏంటి, హై నెంబర్ ఆఫ్ యూజర్స్, ఈ యొక్క నెట్వర్క్ ఉపయోగించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందరూ టిక్టాక్, ఇన్స్టాగ్రాము, రీల్స్, యూట్యూబ్ ఎగబడి వాడేస్తా అంటే ఎక్కడి నుంచి వస్తుందన్న నెట్వర్క్ కనెక్టివిటీ అన్నటువంటి విధంగా వాళ్ళు తెలుపుతున్నారు. అంటే ఏంటి, ఈ మధ్య వీటిని స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈజ్ షోయింగ్ లైక్ దిస్. అంటే ఏంటి, మనకి కనెక్టివిటీ అనేది రాకపోవడానికి కారణం అనేది టవర్ షార్టేజ్ ఒక కారణము, నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఒక కారణము. సో ఇలాంటి సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మంచి క్వాలిటీ నెట్వర్క్ అనేది ఇవ్వాలి కదా. కాకపోతే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, సో ఇది చాలా ఇంపార్టెంట్. 4G యూజర్ షుడ్ గెట్ అట్లీస్ట్ 2 Mbps స్పీడ్. ఇది గవర్నమెంట్ యొక్క న్యూ డెఫినేషన్స్ బ్రాడ్బ్యాండ్ సంబంధించి. సో అందువల్ల సో ఇది మీకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిగతావంతా కూడా మనము డీటెయిల్స్ స్టడీ చేసి. అలాగే మనకి ఇంకొక విషయం చెప్తా చూడండి, ఊక్లా OOKLA వీరు ఒక కంపెనీ. సో వీరి తరపు నుంచి కూడా ఏంటంటే సో 2022లో ఒక డేటా రిలీజ్ చేశారు డిసెంబర్లో. వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీన్ స్పీడ్, సో వారు 2 పదాలను ఉపయోగించారు. ఒకటి మీన్ స్పీడ్, ఇంకోటి ఏంటంటే మీడియన్ స్పీడ్. సో చూడండి, మీన్ స్పీడ్ ఒకటి, మీడియన్ స్పీడ్ అంటే ఏంటంటే మన ఇండియాలో మీన్ స్పీడ్ ఎంతో మనకు తెలియాలి, అలాగే మీడియన్ స్పీడ్ అంటే ఏంటో తెలియాలి. అంతకంటే ముందు అసలు ఈ మీన్ స్పీడ్ అంటే ఏంటి, తర్వాత మీడియన్ స్పీడ్ అంటే ఏంటో కూడా తెలియాలి. తర్వాత వాటికి అర్థం చెప్పానంటే మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీన్ స్పీడ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఓకేనా, ఇంటర్నెట్ స్పీడ్ ఓకేనా, ఇంటర్నెట్ యొక్క స్పీడ్ని తెలిపేదే మీన్ స్పీడ్. ఇంటర్నెట్ స్పీడ్ యాన్ యావరేజ్ ఓకేనా, సో యాన్ యావరేజ్ ఇండివిజువల్ ఓకేనా. సో యావరేజ్గా ఒక ఇంటర్నెట్ స్పీడ్ అనేది యూజర్ యూజువల్లీ గెట్స్ ఓకేనా, యూజువల్లీ గెట్స్ అంటే సాధారణంగా యూజర్ అనేది పొందే ఒక యావరేజ్ స్పీడ్నే మనం ఏమంటామంటే మీన్ స్పీడ్. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఎందుకంటే సెంటెన్స్ అలాంటిది. చూడండి, ఇంటర్నెట్ స్పీడ్ అండ్ యావరేజ్ యూజర్ యూజువల్లీ గెట్స్, ఒక యావరేజ్గా ఒక యూజరు నార్మల్గా ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అనేది పొందుతారు. ఇండియాలో వైర్లెస్ కనెక్టివిటీ వాటిలో తీసుకున్నామంటే 108.86 Mbps అనేది యావరేజ్ స్పీడ్గా మీన్ స్పీడ్గా అంటున్నారు. సో కాకపోతే మీడియన్ స్పీడ్ అర్థమైందంటే మీకు అర్థమైపోతుంది. మీడియన్ స్పీడ్ అంటే ఏంటంటే మనం పొందే ఓకేనా మిడ్ పాయింట్ ఆఫ్ అంటే మనకు పొందుతున్న మ్యాక్సిమం స్పీడ్, అంటే ఫాస్టెస్ట్ మనకు వస్తున్న నెట్కి, అలాగే స్లోవెస్ట్ నెట్కి ఓకేనా, మనకి వస్తున్న స్లోవెస్ట్ ఇంటర్నెట్కి, రెండింటికి మధ్య ఉంటున్న మిడ్ పాయింట్నే మనం ఏమంటామంటే మీడియన్ స్పీడ్ అంటాం ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనము మీడియన్ స్పీడ్ని క్యాల్కులేట్ చేసామంటే అప్పుడే మనకి యావరేజ్ అని వస్తుంది. సో మీడియన్ స్పీడ్ తీసుకున్నప్పుడు ఇండియాలో 25.29 Mbpsగా తెలిపారు ఈ యొక్క ఊక్లా రిపోర్ట్లో. సో చూడండి, సో ఇది మనకి తెలిసిన విషయం. సో అంటే ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు మన యొక్క ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చాలామందికి మైండ్లో తడుతుంది, మనము ఒక ఇంటర్నెట్ స్పీడ్ టెస్టింగ్ ఆన్లైన్లో చేశారనుకోండి, సో అది 100 Mbps అని చూపిస్తుంది, కానీ మీరు యాక్చువల్గా చెక్ చేసామనుకోండి అంత స్పీడ్ వస్తుందా అంటే లేదు, మన స్పీడ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. సో మీడియన్కి మీన్ స్పీడ్కి డిఫరెన్స్ తెలుసుకున్నా అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చినప్పుడు మీరు తగినటువంటి విధంగా రాయడానికి అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. సో కైండ్లీ మేక్ ఇట్ క్లియర్ ఫర్ యువర్ సైడ్ ఓకేనా. సో ఈ కంటెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసుకుని ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అంటే మైనర్ మినరల్ సెక్టార్స్
ఇన్ ఒడిషా riddled విత్ ఇల్లీగాలిటీస్. ఏం లేదన్నా, మైనర్ మినరల్స్ని ఎక్కువ మంది ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నట్టు తెలిపారు. సారీ. సో ఇక్కడ చూడండి. సో మైనర్ మినరల్స్ అంటే ఏంటి, మేజర్ మినరల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనం స్టడీ చేస్తామనేది చూడాలి. సో యూపీఎస్సీలో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో దాని గురించి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ కూడా మీకు అడగడం జరుగుతుంది. సో అందువల్ల దానికి ఆన్సర్ అనేది చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ విల్ క్లియర్లీ క్రియేట్ ద వాట్ ఈస్ మేజర్ మినరల్స్, వాట్ ఈస్ మైనర్ మినరల్స్ అనేది మనము ఫస్ట్ స్టడీ చేద్దాము, తర్వాత ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ మైనర్ అండ్ మేజర్ మినరల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒడిషా అన్నప్పుడు స్టేట్ బేస్డ్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మేజర్ అండ్ మైనర్ మినరల్స్ అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా చదవాలి. సో ఒక రీజనల్గా కొన్ని టాపిక్స్ అడుగుతున్నప్పుడు, స్టేట్ బేస్డ్ టాపిక్స్ వస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఆ ఆర్టికల్కి స్టిక్ ఆన్ అవ్వడం కన్నా కానీ ఆర్టికల్లో ఇచ్చిన కంటెంట్కి స్టిక్ ఆన్ అవ్వాలి. సో అందులో ఏంటంటే ఫస్ట్ మైనర్ మినరల్స్ గురించి కదా మనం చదివేది. సో ఈ ఆర్టికల్ అనేది మైనర్ మినరల్స్ గురించి. అప్పుడు మనం బ్రెయిన్లో ఏంటంటే అసలు మైనర్ మినరల్స్ అంటే ఏంటి, వేటిని మైనర్ మినరల్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హూ, ఈ మైనర్ మినరల్స్ని ఎవరు డివైడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మైనర్ మినరల్స్ని ఎవరు మీకు అసలు ఇలాంటి ఒక మినరల్స్ని మైనర్ అని కేటగరైజ్ చేస్తారు. హూ కేటగరైజ్ అంటే ఏంటి, సో వీటిని మైనర్ మినరల్సే అని చెప్పేది ఎవరు. సో అలా కేటగరైజ్ చేసేది ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసారు అంటే సో దట్ ఈస్ అవర్ మైనింగ్స్ అండ్ మినరల్స్ యాక్ట్. ఓకేనా, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ఒకటి ఉందన్న. సో స్టాచ్యుటరీ. సో మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1947. సారీ, నాట్ 40, దట్స్ మై మిస్టేక్, 57 అన్న. సో 1957 మైన్స్ అండ్ మినరల్ యాక్ట్స్ ప్రకారం సెక్షన్ 3. ఓకేనా, సో అందులో ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ తెలుసుకోండి అంతే. ఓకేనా, సెక్షన్ 3 క్లాస్ 3 ఈ ప్రకారం ఏంటంటే సో మినరల్స్ని మైనర్ మినరల్స్ అనే కేటగరైజేషన్ చెప్తాను. అంటే వారు డిక్లేర్ చేసిన దాన్ని బట్టి కొన్ని మినరల్స్ని మైనర్ మినరల్స్గా చెప్పబడడం అని జరుగుతుంది. సో ఇది స్టేట్ గవర్నమెంట్ రైట్ కాదు. అఫీషియల్గా ఏ ఒక్క మినరల్స్ అన్నా కానీ, సో చూడండి, అఫీషియల్గా ఏ ఒక్క మినరల్స్ అయినా కానీ సో మైనర్ మినరల్ అని డిక్లేర్ చేసేది ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మినరల్ని మైనర్ మినరల్గా అనేది డిక్లేర్ అనేది చేస్తుంది. సో ఏ మినరల్ని చేస్తున్నా అంటే అది వాళ్ళ ఇష్టం. సో కమిటీస్ అనేది స్టాండ్ చేస్తాయి. అలాగే చూడండి, స్టేట్ గవర్నమెంట్ కూడా అఫీషియల్ గెజిటేట్ ద్వారా కొన్ని కండిషన్స్ అనేది ఇవ్వచ్చు. అలాగే చూడండి, మైనర్ మినరల్స్ అనేది తెలిపేశారు అంటే మైనర్ మినరల్స్ మీద క్వారీయింగ్ కానీ లీజింగ్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కొద్దిగా ట్విస్టెడ్ ఎలిమెంట్. ఎందుకంటే సో డిక్లేర్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత మైనర్ మినరల్స్ మీద స్టేట్ గవర్నమెంట్ క్యాన్ పాస్ రూల్స్ అంటే ఏంటంటే సో మైనర్ మినరల్స్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే ఇప్పుడు మీకు మైనర్ మినరల్స్ అంటే ఏంటో చెప్పానంటే ఉదాహరణలు ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా బౌల్డర్స్ అంటారు. ఓకేనా, పెద్ద పెద్ద బండరాళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, బౌల్డర్స్ కానీ, సో అలాగే శాండ్ కానీ, ఓకేనా, శాండ్ కానీ, ఇసుక అనేది అంటే కూడా ఎవరినైనా రెగ్యులేట్ చేస్తారు. శాండ్ కానీ, తర్వాత శాండ్ స్టోన్స్ కానీ, ఓకేనా, తర్వాత సాల్ట్ పెట్రే అంటారు. ఓకేనా, ఓకేనా, ఇంకా కొన్ని యాక్చువల్గా అన్నీ రాయలేము ఎందుకంటే 31 ఉన్నాయి. తర్వాత ఇంకా క్వార్ట్జైట్. సో క్వార్ట్జైట్ అనేది గుర్తుపెట్టుకోండి. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, శాండ్ ఒకటిను క్వార్ట్జైట్ ఒకటిను చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే మార్బుల్స్ కానీ, స్లేట్స్ కానీ, ఇంకా రోడ్ మెటల్ అంటాం. ఓకేనా, రోడ్ కావాల్సిన మెటల్స్ కానీ, తర్వాత బెంటోనైట్. సో ఇలా ప్రస్తుతానికి ఏంటంటే 31 మినరల్స్ని ఏంటంటే మైనర్ మినరల్స్గా కేటగరైజ్ చేశారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరు కేటగరైజ్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్. దీని ద్వారా మినరల్ యాక్ట్. అలాగే ఏంటి, సో డిక్లేర్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాస్ చేస్తారు. అలా దీని ద్వారానే మనకి మేజర్ మినరల్స్ అనేది చూసుకుంటారు. సో ముఖ్యంగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది మైనర్ మినరల్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి మేజర్ మినరల్స్ అంటే ఏంటి, మేజర్ మినరల్స్ అనేది సో ఇప్పుడు సగానికి సగం మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోయి ఉంటుంది అన్న. ఎందుకంటే నేను మైనర్ మీకు అర్థమయ్యేలా చెప్పినప్పుడే సో మేజర్ కూడా అర్థమైంది. ఇది కూడా ఏంటంటే మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ ద్వారా మన ఇండియాలో లభిస్తున్న మినరల్స్ని, సో ఇసుక అనేది మైనర్ మినరల్ అయింది. సో అలాంటప్పుడు ఈ యొక్క మినరల్స్ యాక్ట్ 1957 ద్వారానే దీన్ని కూడా డిక్లేర్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఎకనామికల్ ఇంపార్టెన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటున్న చాలా వరకు మినరల్స్ని ఏంటంటే సో మేజర్ మినరల్స్ అంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే లిగ్నైట్ అంటే కోల్. సో ముఖ్యంగా కోల్ లాంటివి ఖనిజాలు, యురేనియం, ఓకేనా,
యురేనియం కానీ, సో అలాగే ఏంటంటే గోల్డ్ కానీ, ఓకేనా, గోల్డ్ కానీ, ఐరన్ ఓర్ కానీ, ఇలా ముఖ్యమైన ఖనిజాలు. సో మనము ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనము ఎన్సీఆర్టీ కానీ యూపీఎస్సీలో కానీ ఎక్కువ స్టడీ చేసినప్పుడు ఏంటంటే మేజర్ మినరల్స్ గురించి స్టడీ చేస్తాము. సో అంటే వీటికి లీజింగ్ ఇవ్వడం, సో ఇక మేజర్ మినరల్స్ యొక్క లీజ్ ఇవ్వడం కానీ కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నామంటే పెట్రోలియం కానీ, ఓకేనా, పెట్రోలియం కానీ, తర్వాత గ్యాస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం మేజర్ మినరల్స్ కేటగిరీస్లో అనేది కేటగరైజ్ చేసుకొని ఉంటాం. సో వీటి యొక్క రిజర్వ్స్ అనేది కూడా ఏంటంటే గవర్నమెంటే మ్యాపింగ్ ఇస్తుంది, ఏ ఏ ప్రాంతాల్లో లభిస్తుంది, ఎవరు వేలంపాట ఇవ్వాలి, ఆక్షన్ ఇవ్వాలి, అలాగే ఎవరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇవంతా కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో అనేది నడుస్తూ ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్కి సే అనేది ఉండదు. సో అలాగే చాలా వరకు తీసుకున్నామంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎకనామీ, మన ఇండియన్ ఎకనామీ స్టడీ చేస్తున్నామంటే ఇండియన్ ఎకనామీకి ఈ మేజర్ మినరల్స్ అనేది ఒక మేజర్ భాగస్వామ్యం అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే మేజర్ మినరల్స్ మెటాలిక్, నాన్ మెటాలిక్, అటామిక్ మినరల్స్ ఉండొచ్చు, బట్ టైప్స్ని బట్టి కాదు. దిస్ ఈస్ అబౌట్ ద కంట్రోల్ ఓవర్ ద మినరల్స్, దాన్ని బట్టి మేజర్ అండ్ మైనర్ మినరల్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో అలాగే ఈ కాన్సెప్ట్ ఒక బ్రీఫ్ అవుట్ చేశాను. వీటికి సంబంధించిన ఒక క్విజ్ అనేది ఇస్తాను, సో అంటే క్వశ్చన్ అనేది ఇస్తాను చూడండి. సో విత్ రెస్పెక్ట్ టు ద మేజర్ అండ్ మైనర్ మినరల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రైట్? The major minor classification is on the basis of quantum availability of the minerals. First statement. Second statement చూడండి, policy and legislation relating to the minor minerals are dealt by the Ministry of Mines under the central government. Major minerals is defined under the Mines and Mineral Development and Regulation Act. ఓకేనా? సో ఇవి ఇచ్చిన 3 ఆప్షన్స్. ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మీరు ఆప్షన్స్లో అనేది మర్చిపోకుండా చెప్పండి నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్. సో క్వశ్చను చదవడం మాత్రమే కాదు, మనం అనలైజ్ చేసేది. నేను చెప్పింది విన్నారంటే అలాగే మెయిన్స్లో రాయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఆప్షన్ ఇచ్చేయమంటున్నానంటే అదేవిధంగా మీకు ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారనేది తెలుస్తుంది. సో అలాగే డోంట్ వరీ ఫర్ ద ఆన్సర్, కీప్ కమెంటింగ్. మీకు ఆన్సర్స్ అనేది నేను పీడిఎఫ్లో అనేది అందిస్తాను. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు యూజ్ అవర్ పీడిఎఫ్ ఆల్సో. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ గురించి చూద్దాం. అద్భుతమైన ఆర్టికల్, ద డిమాండ్ ఫర్ గ్రేట్ తిప్రా ల్యాండ్. ఏంద్రది మీసం తిప్రా అన్నట్టు తిప్రా ల్యాండ్ అని ఉందని చూస్తున్నారా? దిస్ ఇస్ సంథింగ్ యూనిక్, మనం తెలుసుకోవాల్సిన విషయమేనండి. ఎందుకంటే తెలంగాణ అనేది ఏపీ నుంచి సపరేట్ అయిందా లేదా అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ జన్మించింది. ఇలాంటి ఆలోచనలు మన ఇండియాలో ఎక్కడంతా రైజ్ అవుతుంది, ఎందుకు ఈ సపరేటిస్ట్ మూమెంట్ జరుగుతుంది అనేది మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లెవెల్లో ఖచ్చితంగా తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ఈ తిప్రా మీసం ల్యాండ్ ఏంటి, అసలు ఈ తిప్రా ల్యాండ్ అంటే ఏంటి, ఈ తిప్రా మోతం ఏంటి, ఓకేనా అనే దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత ఏంటి కాన్స్టిట్యూషనల్గా మనకి ఒక స్టేట్ నుంచి కూడా, ఒక స్టేట్ అయితే ఉంది, ఆ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ ఎలా పుడుతుంది, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి, అసలు ఈ ఐడియాలజీ రావడానికి కారణం ఏంటి, అసలు తిప్రా ల్యాండ్ సమస్య ఏంటి, ఏ ప్రాంతం ఇది అనేది మనం తెలుసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ తిప్రా, TIPRA మోతా. సో తిప్రా మోతా అనేది ఏంటి నన్న? ఈ తిప్రా మోతా అనేది ఒక పొలిటికల్ పార్టీ నన్న. సో ఇది ఒక పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీ, ఈ పొలిటికల్ పార్టీ ఎక్కడంటే ముఖ్యంగా త్రిపుర. ఏ ప్రాంతం ఇది? త్రిపుర ప్రాంతానికి వచ్చిన సమస్య ఏంటి? అసలు త్రిపురలో ఏంటంటే లాస్ట్ రాజు యొక్క కొడుకే ఈ యొక్క, అక్కడ అంతకుముందు రాజులు పరిపాలిస్తున్నారు కదా, ఆ కింగ్ యొక్క లాస్ట్ సన్ వారి యొక్క డామినెంట్తో ప్రిపేర్ అయిన ఒక పార్టీ ఇది. ఈ తిప్రా యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకుందాం, ఎందుకంటే అబ్రివేషన్స్ తెలియాలి కదా నాన్న, తెలియకపోతే కష్టం కదా. త్రిప్రహ ఇండిజినస్. ఇండిజినస్ అంటే ఏంటి? బయట వాళ్ళని కలుపుకోరు, వాళ్ళు మాత్రమే. సో ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్. ఓకేనా? రీజనల్ అలయన్స్, దీన్నే త్రిప్రా అంటారు. ఓకేనా? అలయన్స్. సో తిప్రా అంటారు, సో టిప్రా అంటారు, ఏదో ఒకటి. సో వీరి యొక్క పార్టీ ఇది. సో పార్టీ తరపు నుంచి వాళ్ళు కోరుకునేది త్రిపుర కాదు, త్రిపుర నుంచి సపరేట్గా ఫామ్ అవ్వాల్సిన గ్రేటర్ త్రిపురా ల్యాండ్. ఓకేనా? గ్రేటర్ త్రిపురా ల్యాండ్. సో వీరికి సపరేట్గా ఒక స్టేట్ కావాలంట. ఈ గ్రేటర్ త్రిపురా ల్యాండ్ అనేది వారి డిమాండ్. సో ఇదేంటి? ఇది వారు డిమాండ్ చేసే ఒక రాష్ట్రము. సరే డిమాండ్ చేస్తున్నారు, కరెక్టే.
ఎలా వీరు కొత్త స్టేట్ అనేది డిమాండ్ చేస్తున్నారు. ఎలా అంటే దిస్ ఇస్ ఎ న్యూ స్టేట్ దే ఆర్ డిమాండింగ్. సో మాకు ఎలాగైతే ఏపీ నుంచి తెలంగాణ అనే సపరేట్ స్టేట్ డిమాండ్ చేశారో అదేవిధంగా మాకు ఇంకో సపరేట్ స్టేట్ కావాలనేసి వీరు డిమాండ్ అనేది చేస్తున్నారు. సో ఈ డిమాండ్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వారు ఏం చేస్తున్నారు, ఈ గ్రేటర్ త్రిపుర ల్యాండ్ అనేది అంటే ఆ ప్రాంతానికి చెందిన త్రిపుర అనే ఒక స్టేట్కి చెందిన 19 ఇండిజినస్ ట్రైబ్స్. అంటే ఇండిజినస్ అంటే ఏంటి, ఆ ప్రాంతానికే చెందిన ఒక యూనిక్ వెరైటీ ఆఫ్ ట్రైబ్స్, అంటే అక్కడే ఉండి ఇక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే జీవిస్తున్న ఇండిజినస్ ట్రైబ్స్ అందరూ కూడా ఒకటయ్యి ఈ యొక్క గ్రేటర్ త్రిపుర ల్యాండ్ అనేది కోరుకుంటున్నారు. అసలు ఈ డిమాండ్ ఎందుకు స్టార్ట్ అయింది, సో ఇంతకుముందు సో ఈ డిమాండ్ ఇలాంటిది ఉందా లేదా. సో యాక్చువల్గా ఈ డిమాండ్ అనేది 2009లో కూడా ఉంది. 2009లో ఉన్న డిమాండ్కి ఈ రోజు ఉంటున్న డిమాండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2009లో ఏంటంటే టీటీఏ ఓకేనా, టీటీఏఏడిసి అనేది ఒకటి ఉండేది. సో అంటే ఏంటంటే త్రిపుర ట్రైబల్ ఏరియా. సో చూడండి త్రిపుర ట్రైబల్ ఏరియా. సో త్రిపుర ఉంటున్న ట్రైబల్ ఏరియా ఎక్కడైతే ఈ యొక్క ట్రైబల్ జనాలు ఎవరైతే ఉంటారో, సో ఆ ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ట్రైబల్ ఏరియాస్ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని ఉంది. సో ఇప్పుడు మనకి ఇంకొక విషయం తెలియాలి, ఇది ఇంకో ఆర్టికల్ ఏదైనా పొలిటికల్ ఆర్టికల్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఏంటంటే ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే ఏంటి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే వారంతటా వారు పరిపాలించుకోవడానికి గవర్నమెంట్ కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఫామ్ అవ్వడానికి ట్రైబల్ ఎక్కువగా ఉంటున్న ప్రాంతంలో వీరు ఈ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఇస్తారు. సో ఈ టీటీఏఏడిసి వారు కూడా ఇలాంటి డిమాండ్ అనేది ఇంతకుముందు రైజ్ చేశారు. కానీ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ వీళ్ళకంటే బ్రాడ్గా, అంటే వీళ్ళకంటే ఎక్కువగా, అంటే ఏంటంటే ముందు వీరు డిమాండ్ చేసిన దానికంటే కూడా 36 విలేజెస్ అనేది ఎక్కువగా కలుపుకున్నారు. అంటే ఇంకా ఎక్స్ట్రాగా యాడెడ్, అంటే అంతకుముందు ఉన్న దానికన్నా కానీ 36 విలేజెస్ని యాడప్ చేసుకుని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు డిమాండ్ చేసేది యాక్చువల్గా ఏంటి, అసలు ఎలా ఫామ్ అయింది అనేది మనం చూసాం. సో దానికంటే ముందు ఈ టీటీఏఏడిసి గురించి కొన్ని వివరణలు ఇస్తాను. సో ఈ టీటీఏఏడిసి అంటే ఇది కాన్స్టిట్యూషనల్గా ఫామ్ అయింది, చట్టరీత్యా ఫామ్ అయిన ఒక ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1985లో ఫామ్ అయింది. కాన్స్టిట్యూషనల్గా ఎలా సార్ ఇవి ఫామ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 6th షెడ్యూల్ ఓకేనా, 6th షెడ్యూల్ ప్రకారం మీరు 6th షెడ్యూల్ అనేది పాలిటీలో చదవాలి. సో 6th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్స్లో మనకి సో డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ అనేది ఉన్నాయన్న. సో అంటే ట్రైబల్ డామినెంట్ ప్రాంతాల్లో వచ్చేసి ఆటానమస్గా వాళ్ళు పరిపాలించుకోవడానికి, అలాగే వారి యొక్క హక్కులను, సో ముఖ్యంగా ఏంటి, సో అటానమస్ అంటే ఏంటి, వారంతటా వారి యొక్క రైట్స్ని, వారి యొక్క హక్కులను వారు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా కల్చరల్ హెరిటేజ్, ఆ ట్రైబల్ పీపుల్ అంటే వాళ్ళకి యూనిక్ కల్చర్ ఉంటుంది. ఆ యూనిక్ కల్చరల్ హెరిటేజ్ అనేది కాపాడుకుంటూ రావాలి. ఆ కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకునే విధంగా, అలాగే అక్కడ ఉంటున్న యూనిక్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటున్నారో సో వారిని సేఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసుకునే విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తారు ఓకేనా. సో అలాగే తీసుకున్నాము అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టీటీఏఏడిసికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండేది, అలాగే ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్ ఉండేది. ఇంకా చెప్పాలంటే టీటీఏడిసి తీసుకున్నామంటే సుమారుగా త్రిపుర మొత్తం ఉంటున్న 66% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, 66% పీపుల్స్ అంతా కూడా ఏంటంటే సో అంటే చాలా వరకు ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరినీ కూడా అడ్మినిస్టర్ చేస్తుంది. అలాగే 66% పీపుల్ కాదు, చిన్న కరెక్షన్, ఇట్స్ ఏ జియోగ్రఫికల్ ఏరియా అన్న. 66% జియోగ్రఫికల్ ఏరియా అనేది కవర్ అవుతుంది. అంటే అంత ప్రాంతాన్ని అనేది వీరు అడ్మినిస్టర్ అనేది చేసేవాళ్ళు, అంటే పరిపాలించుకోవడం, గవర్నెన్స్ చేయడం అనేది చేస్తున్నారు. సో ఇది ఇంకా చెప్పాలి అంటే టీటీడీసీ అనేది సుమారుగా ఏంటంటే 30 మెంబర్స్ కలిగి ఉంటుంది. అలాగే ఏంటంటే ఆ 30 మెంబర్స్లో చూడండి ఏఏడిసి అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా జరుగుతుందంటే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెనామినా, దాంట్లో 30 మెంబర్స్ అనేది ఉంటారు. సో ఆ 30 మెంబర్స్లో వచ్చేసి 28 మెంబర్స్ అనేది ఎలక్టెడ్ ఉంటారు. 2 మెంబర్స్ అనేది నామినేటెడ్ ఉంటారు. నామినేట్ అనేది ఎవరు చేస్తారంటే గవర్నర్ నామినేట్ చేస్తుంటారు. సో ఇది అడ్మినిస్ట్రేషన్కి ఉంటున్న ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ తరపు నుంచి చేసేది. సో మీరు 6th షెడ్యూల్ అనేది ఇంకొద్దిగా వివరంగా అనేది మీరు డైరెక్ట్గానే చదవగలరు. సో ఇప్పుడు మనకి ఏంటంటే సో ఆర్టికల్ 3, సో యాక్చువల్గా ఏంటంటే ఆర్టికల్ 3 అండ్ ఆర్టికల్ 4 గురించి చెప్పాలి. సో ఆ ఆర్టికల్కి ముందు ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అంటే అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, అసలు ఈ సమస్య ఏంటి, త్రిపుర వాళ్ళు సపరేట్ స్టేట్ కూడా అడగడానికి అసలు వాళ్ళ సమస్యలు ఏంటనేది చూద్దాం ఓకేనా. సో ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషనల్గా ఫామ్ అవడానికి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఆర్టికల్ ఓకేనా. సో చూడండి ఆర్టికల్ 2 అనేది మన కాన్స్టిట్యూషన్లో ఏం తెలుపుతుందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఎక్కడైనా కానీ సో ఆర్టికల్ అనేది అడ్మిషన్, సో అంటే ఏంటంటే కొత్తగా ఏదైనా స్టేట్ ఫామ్ అవడానికి, అడ్మిషన్ ఆర్ క్రియేషన్, ఏదైనా కానీ మనకి కొత్త స్టేట్ ఫామ్ అవ్వడం, క్రియేషన్ ఆఫ్
న్యూ స్టేట్స్ అంటే కొత్త రాష్ట్రాలు ఫామ్ అవడానికి అనేది ఇవి ఒప్పుకుంటాయి. సో అంటే ఆర్టికల్ 2 అండర్లోనే మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంటరీ లా ద్వారా, ఓకేనా, పార్లమెంట్ ద్వారానే మనం కొత్త స్టేట్ అనేది ఫామ్ చేయాలి. ఆ పార్లమెంట్లో ప్రాపర్గా లా రూపంలో, ఓకేనా, లా అనేది పాస్ చేసి కొత్త స్టేట్ని ఒప్పుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కొత్త స్టేట్ని అడ్మిట్ చేయడం కానీ క్రియేషన్ చేయడం అనేది పార్లమెంటరీ లా ద్వారా చేయాలి. దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 2. తర్వాత ఆర్టికల్ 3 అనేది ఏం చెప్తుందంటే మనకి, సో ఈ 2 ఆర్టికల్స్ ద్వారానే కొత్త స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఆర్టికల్ 3 అనేది దేని మీద డీల్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే న్యూ స్టేట్స్, ఓకేనా, న్యూ స్టేట్స్ ఫార్మేషన్ని, ఓకేనా, న్యూ స్టేట్స్ ఫార్మేషన్తో పాటు, సార్ పైన కూడా ఫార్మేషనే కదా సార్ అంటే ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఆల్టరేషన్, ఓకేనా, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియా అంటే ఒక ప్రాంతం యొక్క ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అంటే ఒక స్టేట్ యొక్క ఏరియా కానీ బౌండరీ కానీ, ఓకేనా, స్టేట్ యొక్క ఏరియా కానీ బౌండరీ కానీ అలాగే నేమ్స్ కానీ, ఓకేనా, నేమ్స్ కానీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్కి ఆల్రెడీ ఉన్న ఏపీకి ఇంకో పేరు మార్చేద్దాము అనుకుని మీరు పేరు మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఏ ఆర్టికల్ టచ్ చేయాలి కాన్స్టిట్యూషన్లో, ఎగ్జిస్టింగ్ స్టేట్లో ఆర్టికల్ 3 ప్రకారమే మనం మార్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే దీనికి కూడా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లా అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఏరియా ఉంది, ఒక స్టేట్ ఉందనుకోండి, ఆ స్టేట్లో కొంత పార్ట్స్ టెరిటరీస్ని మనము ఇంకో స్టేట్లో విలీనం చేయాలన్నా, ఏరియాని పెంచాలన్నా, ఆ ఏరియాని తగ్గించాలన్నా, బౌండరీస్ని రీరైట్ చేయాలన్నా, అలాగే పేరుని మార్చాలనుకున్న ఖచ్చితంగా ఆర్టికల్ 3 ప్రకారమే మనం ఫాలో అవ్వాలి కాన్స్టిట్యూషన్లో. ఇది ఒక స్టేట్ అనేది ఫామ్ అవడానికి ఆ డిమాండ్స్కి వాటికి సంబంధితమైన డేటా. తర్వాత ఏంటంటే మనం చూడాల్సింది 1941, ఓకేనా, 1941లో నుంచి ఈ సమస్య అనేది రైజ్ అయింది. సో 1941 సెన్సస్ ప్రకారం, ఓకేనా, ఈ సమస్య ఎలా ఇప్పుడు ఫైర్ బ్రాండ్లా రైజ్ అయిందని చూద్దాం. 1941 సెన్సస్ ప్రకారం త్రిపుర పరిస్థితి ఏంటో చెప్తాను చూడండి. సో 1941 సెన్సస్ ప్రకారం త్రిపుర అనేది ఏంటంటే, సో ఇప్పుడు కూడా అంటే 50%, ఓకేనా, 50 to 50 అంటే ఏంటంటే 50% అనేది ట్రైబల్స్ ఉండేవాళ్ళు, ఓకేనా. సో ఆ ట్రైబల్ పాపులేషన్ 50%, అలాగే 50% అనేవాళ్ళు నాన్ ట్రైబల్స్ ఉండేవాళ్ళు, ఓకేనా. నాన్ ట్రైబల్స్ అంటే ట్రైబల్స్ కానివారు. సో ఇలా 50% ట్రైబల్స్, 50% నాన్ ట్రైబల్స్ ఇలాగే త్రిపురలో ఉండేవారు. కాకపోతే మనం తీసుకున్నాము అంటే, ఓకేనా, 1951 సెన్సస్ తీసుకున్నాము అంటే, 1951 సెన్సస్ అనేది మనం తీసుకున్నాము అంటే చాలా వరకు మేజర్ చేంజెస్ జరిగింది. అంటే ఏంటంటే, సో ట్రైబల్ పాపులేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1951 సెన్సస్లో ట్రైబల్ జనాభా అంటే ట్రైబల్ పాపులేషన్స్ అనేది టోటల్ పాపులేషన్స్కి, ఓకేనా, ట్రైబల్ పాపులేషన్స్ అనేది 37% పడిపోయింది. ఇది కొద్దిగా షాకింగ్ కాదు కదా నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, సో 1.5 lakh పాపులేషన్స్ మన ఇండియాలో రిఫ్యూజీ క్రైసిస్ అంటాం. సో అంటే ఏంటి, ఎక్కువ మంది బయట దేశాల నుంచి కూడా రెఫ్యూజీస్గా అంటే ప్రస్తుతం ఉంటున్న బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో ఆ బంగ్లాదేశ్ నుంచి త్రిపురలోకి రిఫ్యూజీస్ ఎక్కువ మంది వచ్చేసారు. సో ఈ రిఫ్యూజీస్ ఎక్కువ మంది వస్తూ ఉండడం వల్ల సో వీళ్ళ యొక్క ట్రైబల్ పాపులేషన్ తగ్గిపోయింది, అవునా కదా. అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే నివసిస్తున్న వారి యొక్క జనాభా అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, సో ట్రిపురలో ఉంటున్న సమస్య ఏంటంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ట్రైబల్స్ అంటే ట్రైబల్స్ మధ్య అలాగే నాన్ ట్రైబల్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది పెరిగిపోతూ వస్తుంది. సో ట్రైబల్స్కి నాన్ ట్రైబల్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ పెరిగిపోతూ ఉండడం వల్ల 1980స్లో, ఓకేనా, 1980స్లో ఏంటంటే ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ అంటే ఏంటంటే, సో వీరికి కొద్దిగా పోరాటాలు, ఫైటింగ్స్, ట్రైబల్ గ్రూప్ మధ్య గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోతూ వస్తుంది. సో ఇలాంటి గొడవలు, ఇలాంటి సమస్యలు పెరుగుతూ ఉండడం వల్ల మెల్లగా ఏంటంటే ఆ స్టేట్లో ఏంటంటే ఆ సోవర్నిటీ, ఇండిపెండెన్స్ ఇలాంటి విషయాలు ఉన్నా కానీ మనకి ఏంటంటే సో కొత్త సపరేట్ స్టేట్కైన డిమాండ్స్ పేరుతో నాకెందుకు పోరాటం, మా ట్రైబల్ పీపుల్ సపరేట్గా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వండి అన్నటువంటి విధంగా క్వశ్చన్స్ అనేది స్టార్ట్ అయ్యి వీరేంటంటే సపరేటిస్ట్ మెంటాలిటీ రైజ్ అయ్యి సో సపరేట్ స్టేట్ కూడా అడిగే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ త్రిపుర. సో దీంతో మీకు త్రిపుర స్టేట్ యొక్క అద్భుతమైన విషయాలు ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పడం మాత్రమే కాదు, క్లియర్ కట్ నోట్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ గురించి చెప్తాను. ఇది ప్రిలిమ్స్ లెవెల్లో కొద్దిగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో కొన్ని స్టేట్మెంట్స్ మనం తీసుకున్నామంటే చాలు. సో ఏరో ఇండియా, ఓకేనా, ఏరో ఇండియా అనేది ఒక ఎయిర్ స్పేస్ ఎగ్జిబిషన్ లాంటిది. సో ఇది ఒక ఈవెంట్ అన్న ఏరో ఇండియా అంటారు. ఇది 2023లో జరుగుతుంది. సో ఏరో ఇండియా 2023 అనేది ఒక ఎయిర్ షో లాంటిది, ఇది జరుగుతుంది. సో దీంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఏంటంటే, సో చూడండి, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్ షో. సో ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎయిర్ షో ఇది. సో ఇలాంటిది జరుగుతుంది కాబట్టి మనం గర్వపడాల్సిన విషయం. కాకపోతే ఇందులో స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటంటే సుమారుగా దీంట్లో 98 కంట్రీస్ 98 దేశాలు అనేది
పార్టిసిపేట్ చేశాయి. అది మాత్రమే కాదు, 809 కంపెనీస్ అనేది పార్టిసిపేట్ చేశాయి. అంటే ఒక లార్జెస్ట్ ఎక్స్పో లాగా జరుగుతుంది, ఓకేనా. సో కంపెనీస్ అనేది పార్టిసిపేట్ చేశాయి. అలాగే ఏంటంటే ఇది బైనియల్ ఏరోస్పేస్ షో, అంటే ఎయిర్ స్పేస్ డిఫెన్స్ మరియు సివిల్ ఏవియేషన్ అందరూ కలిసి ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1996 నుంచి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంటే 1996 నుంచి కూడా. సో ఇది ఒక ఎయిర్ షో లాంటిది. అంటే ఏంటంటే ఒకవైపు డిఫెన్స్ ఎయిర్ స్పేస్ వారు, అలాగే ఏంటంటే కమర్షియల్ అంటే సివిల్ ఏవియేషన్. సో డిఫెన్స్ అంటే తెలుసు కదా నాన్న, ఆర్మీ వాటికి సంబంధించింది. సివిల్ ఏవియేషన్స్ అంటే మనం ప్రజలంతా ప్రయాణిస్తున్న ఎయిర్. సో వీరందరూ కలిసి కండక్ట్ చేసే ఒక ఇండియన్ ఏరో ఇండియా ఎగ్జిబిషన్ ఇది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే బెంగళూరులో స్టార్ట్ అయింది. కొన్ని ఫ్యాక్ట్స్ వరకు చూస్తాం, ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద సో కాల్డ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్గా యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే డిఈఓ. ఈ ఆర్గనైజేషన్ పేరంటే డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ ఎగ్జిబిషన్. సో ముఖ్యంగా డిఫెన్స్ ఎగ్జిబిషన్ సంబంధితమైన ఆర్గనైజేషన్ ఇది. సో ఆర్గనైజేషన్ డిఈఓ వారే దీన్ని ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా డైరెక్ట్గా అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి, ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వీరు క్లియర్ కట్గా అనేది ఆర్గనైజ్ చేశారు. అలాగే దీని గురించి చూస్తున్నాము అంటే ఏరో ఇండియా 2023 అని చేసి థీమ్. సో ఈ థీమ్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఉంది. ద రన్వే, ఓకేనా, ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనేది దీని యొక్క థీమ్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతున్నాయి అంటే, సో ఏషియాస్ లార్జెస్ట్ షో అనుకుంటున్నప్పుడు ఏంటంటే మనం వాటి గురించి బేసిక్ ఎలిమెంట్స్ అనేది తెలిసి ఉండాలి. సో అదే ఓవరాల్గా చెప్పాను మీకు. అలాగే ఇది ఏంటంటే మన ఇండియాలో తయారీ చేయడానికి, మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆత్మనిర్భర్ భారత్. సో మనము ఆత్మనిర్భర్ భారత్ అనేది మనం చూస్తున్నాం. అంటే ఇండియాలో మనం ప్రొడక్షన్ని పెంచడానికి, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ని పెంచడానికి ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి వాటిని అన్నిటికీ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇంకా చెప్పాలంటే మోడీ ఇక్కడ స్టేట్మెంట్స్ కూడా తెలపడం జరిగింది. ఏంటంటే 75,000 crores, అంటే సుమారుగా మన ఇండియాలో అనేది దీని ద్వారా 75,000 crores అనేది మనకి పెట్టుబడులు రావడానికి అనేది అవకాశం ఉందని తెలుపుతున్నారు. సో ఇవ్వండి ఓవరాల్గా ఈ యొక్క సో కాల్డ్ మన ఈవెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సిన కంటెంట్. దిస్ ఈస్ ఇట్ గైస్. సో దిస్ ఇస్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ ద డే. సో నేను ఎప్పుడు చెప్పే విధంగా సో కంటెంట్ ఓవర్ వ్యూ అనేది ఉంటుందన్నా. సో అలాగే ఒక 5 minutes ఓపిక్గా ఉండండి. నేను ఈరోజు చెప్పిన ఎలిమెంట్స్ అంతా కూడా మీకు ఓవర్ వ్యూ అనేది అందిస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటి, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కొత్త గవర్నర్స్గా అపాయింట్ చేశారు. అది అంటే ఏంటి, రిటైర్మెంట్ అయిన తర్వాత జడ్జెస్ని ఇలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి అపాయింట్ చేయడం, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అపాయింట్ చేయడం కరెక్టా రాంగా అనే స్టేట్మెంట్ గురించి చూస్తూ ఉన్నాం. సో ఇదేం కొత్త కాదు, ఇలాంటి అపాయింట్మెంట్స్ జరుగున్నాయి. కాకపోతే ఈ అపాయింట్మెంట్ని ఫేవరబుల్ స్టేట్మెంట్స్ ఏంటి, నెగటివ్ స్టేట్మెంట్స్ ఏంటి, మెయిన్స్ క్వశ్చన్ బేస్డ్ అనాలిసిస్ చేస్తాను. ఫేవరబుల్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకోవచ్చు, డిప్లొమసీలో ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉపయోగించుకోవచ్చు. ట్రిబ్యునల్స్ అంటే ఏంటో కొత్తగా ట్రిబ్యునల్స్ ఫామ్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పంటే వారు ఇండియాలో ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియన్ జడ్జెస్ అనేది చాలా యంగ్గా రిటైర్ అవుతున్నారు. యంగ్గా రిటైర్ అయితే వారి టాలెంట్ అనేది మనం ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనం యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే యూఎస్లో సుప్రీంకోర్టు జడ్జి అనేది లైఫ్ లాంగ్ రిటైర్ గారు. యూకేలో సుప్రీంకోర్టు జడ్జి 70 ఏళ్ళకి రిటైర్ అవుతారు. కానీ యూకే కానీ ఇంగ్లాండ్లో తీసుకున్నామంటే ఏంటంటే ఎంతదా వాళ్ళు లేట్గా రిటైర్ అయినా కానీ వారు ఫ్యూచర్లో ఎలాంటి పోస్ట్, చట్టం అనేది లేదు కానీ వాళ్ళు ఏంటి ఎలాంటి పోస్ట్ తీసుకోరు. అది కన్వెన్షన్. ఇండియాలో కూడా కన్వెన్షన్. కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ జనరల్గానే జడ్జెస్ అనేది అపాయింట్ కారు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత చూసామంటే ఈ అపాయింట్మెంట్స్ అనేది పెరుగుతుంది. సో అందులో ప్రజల మధ్య కొన్ని అపోహలు స్టార్ట్ అవుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్ విషయం అంటే ఎన్జేఈసీ బిల్ని వాళ్ళు తిరస్కరించారు కదా, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీలో ఇన్వాల్వ్ కాకూడదు. మరి జ్యుడిషియరీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఇన్వాల్వ్ అవ్వడం కరెక్టా? ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక జడ్జి యొక్క కండక్ట్ అనేది ఆ జ్యుడిషియరీ మీద పడుతుంది. అంటే జ్యుడిషియరీ అంటే ఇండిపెండెంట్ ఎలిమెంట్, అది ఇండిపెండెంట్గా ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటారు. ప్రజల్లో జ్యుడిషియరీ అంటే ఒక అతి గొప్ప నమ్మకం అనేది ఉంది. ఎగ్జిక్యూటివ్ కన్నా కానీ పబ్లిక్ ట్రస్ట్ అనేది జ్యుడిషియరీ మీద ఎక్కువ. అందువల్ల ఇమీడియట్గా ఒక జ్యుడిషియరీ జడ్జ్ రిటైర్ అయిన తర్వాత వెంటనే ఒక అపాయింట్మెంట్ చేయడం అనేది ప్రజల మధ్య కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది రైజ్ చేస్తుంది, కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తుంది, ఆర్గ్యుమెంటల్ ఎలిమెంట్గా నిలుస్తుంది. అదొక అన్ఫేవరబుల్ ఎలిమెంట్. ఇంకా చెప్పాలి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత తన యొక్క కండక్ట్ అనేది జ్యుడిషియరీ మీద ఇంపాక్ట్ పడుతుంది. జడ్జ్ అనే అతను రిటైర్మెంట్ తర్వాత తను ఏం అలా బిహేవ్ చేస్తున్నారో అవి జ్యుడిషియరీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే కొన్ని జాబ్స్ తీసుకోవచ్చు కానీ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి వెంటనే అపాయింట్ అవ్వడం అనేది ఆ గవర్నమెంట్కి ఫేవరబుల్గా వాళ్ళు యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి అది ఒక ప్రాబ్లం. అలాగే జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేది మ్యూచువల్ వాచ్ డాగ్స్ అంటాం. ఒకరి మీద ఒకరు నిఘా ఉంచుకునే ఒక ఆర్గనైజేషన్స్. ఇలాంటి ఆర్గనైజేషన్స్ కలిసిపోయి పనిచేసేటప్పుడు దిస్ క్రియేట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అలాగే పబ్లిక్ ఫెయిత్ అనేది లాస్ అవుతుందో ఇవి అన్ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్. కాన్స్టిట్యూషనల్గా తీసుకున్నామంటే ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అయిన తర్వాత తను ఇండియన్ టెరిటరీలో ఎక్కడా కూడా ప్లీడ్ అనేది చేయకూడదని చెప్పిన ఆర్టికల్ 2
220 హైకోర్టులో ఏం చెప్తుందంటే హైకోర్టులో రిటైర్ అయిన జడ్జి సుప్రీంకోర్టులో ఏమన్నా వాదించవచ్చు, అలాగే అదర్ హైకోర్ట్స్లో ఉండొచ్చు, కానీ ఆ హైకోర్టులో అనేది ఎటువంటి వర్క్ అనేది తీసుకోకూడదని తెలుపుతున్నారు. తర్వాత లా కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి కానీ ఎవరైనా కానీ రిటైర్ అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది రికమెండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు ఫ్యూచర్ ఎలిమెంట్స్ తీసుకున్నామంటే సుప్రీంకోర్టు కానీ ఏదైనా అంటే జ్యుడిషియల్ రివ్యూ తీసుకొని కానీ లేదంటే లా ప్రకారమైన కాన్స్టిట్యూషనల్ కానీ ఏదైనా ఒక ప్రాపర్ చట్టం రూపొందించుకున్నామంటే ఫ్యూచర్లో మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, పబ్లిక్ ఫెయిత్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మనం కన్క్లూషన్గా ఎండ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆర్ఎం లోధా గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారంటే జడ్జి రిటైర్ అయిన 2 సంవత్సరాల వరకు ఎటువంటి పోస్ట్ తీసుకోకూడదు, అది మంచిది, ప్రజలకి ఆ జ్యుడిషియల్ మీద నమ్మకం కోల్పోరు అనేది ఆర్ఎం లోధా గారు ఆర్గ్యూ చేశారు. సో ఇది ఒకటి. ఇంతటితో మెయిన్స్ అనాలిసిస్లో ఆ కంటెంట్ ఇచ్చాను. తర్వాత ఏంటంటే దానికి సంబంధించిన ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా మీకు ఇచ్చానండి. సో తర్వాత మీరు చూశారు అంటే నెక్స్ట్ ఆర్టికల్ అంటే 4G గురించి. సో టెలికాం నెట్వర్క్స్ని కంట్రోల్ చేసే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఏం చేశారంటే 512 Mbps నుంచి 2 Mbps స్పీడ్ అనేది మినిమంగా 4G కానీ తెలపడం జరిగింది. ఈ టెలికాం సెక్టర్స్లో మనకి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కలిపి ఒకటి VI అని వస్తుంది. తర్వాత జియో, ఇలాంటి మేజర్ కంపెనీసే ముఖ్యంగా 95% కస్టమర్స్ కలిగి ఉన్నారు. కాకపోతే వారు రిక్వైర్డ్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారంటే లేదు. గ్రామ స్థాయిలో 4G కవరేజ్ అనేది ప్రాబ్లంగా ఉంది. 4G కవరేజ్ మనం చూడాలంటే వైట్ స్పాట్స్ అంటే ఎక్కడంతా కూడా సెల్యులార్ కనెక్టివిటీ అయితే ఉండదో దాన్ని వైట్ స్పాట్ ఈజీగా గుర్తించవచ్చు, కానీ గ్రే స్పాట్స్ అలాంటిది కాదు. కనెక్షన్ ఫుల్గా ఉంటుంది కానీ నెట్వర్క్ యాక్సెస్ అనేది ఉండదు. సో ఇలాంటి గ్రే స్పాట్స్ కూడా మనకి చాలా కష్టం. అసలు ఈ 4G షార్టేజ్ ఎందుకు ఉంది? గ్రామ స్థాయిలో 4G యూసేజ్ అనేది తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే సో సిటీస్లో ప్రాబ్లం లేదు కానీ గ్రామ స్థాయిలో అతిపెద్ద ప్రాబ్లంగా ఉంది. ముఖ్యంగా తీసుకున్నా అంటే 4G టవర్స్ లేకపోవడం ఒక సమస్య, అలాగే హై నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉండడం ఒక సమస్య. ఊక్లా రిపోర్ట్ ప్రకారం మెయిన్ స్పీడ్ అండ్ మీడియం స్పీడ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మెయిన్ స్పీడ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ స్పీడ్ అండ్ యావరేజ్ యూజర్ యూజువల్లీ గెట్స్, అంటే ఒక సాధారణ వ్యక్తి యావరేజ్గా ఎంత స్పీడ్ పొందుతారంటే 108.86 Mbps అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ మీడియం స్పీడ్ అంటే ఏంటంటే ఫాస్టెస్ట్ స్పీడ్ మనం పొందేదానికి, స్లోవెస్ట్ స్పీడ్ పొందడానికి యావరేజ్ తీసుకుంటే దాన్ని మిడ్ పాయింట్నే మనం మీడియం స్పీడ్ అంటాం. ఇది యాక్చువల్గా తీసుకున్నట్టు 25.29 Mbps ఉందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మన కనెక్టివిటీని తెలుపుతుంది, మన యొక్క స్ట్రెంత్ని తెలుపుతుంది అనేది వారు తెలుపుతున్నారు. తర్వాత మనం ఏంటంటే సో దీనికి సంబంధితమైన క్వశ్చన్స్ చూసిన తర్వాత మైనర్ మినరల్స్ సంబంధించి ఒడిశాలో కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారు. ఇలీగల్ టెస్ట్. సో అందువల్ల మైనర్ మినరల్స్ అంటే ఏంటి, ఎవరు కేటగరైజ్ చేస్తారు? మైన్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం ఏంటంటే మైనర్ మినరల్స్ అంటే ఏంటో వారు సెలెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళు కేటగరైజ్ చేస్తారు కానీ డిఫైన్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మైనర్ మినరల్స్ ఇవే అని డిఫైన్ చేయరు కానీ వాళ్ళు కేటగరైజ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. డిక్లేర్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్కి రైట్స్ ఉంటుంది, రూల్స్ పాస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే బౌల్డర్, శాండ్ స్టోన్, సాల్పెట్రీ, క్వార్ట్జైట్, మార్బుల్, స్లీట్స్, బెర్నైట్ ఇవన్నీ కూడా అలా 31 ఎలిమెంట్స్ని మైనర్ మినరల్స్గా స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది. మేజర్ మినరల్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది. మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ ప్రకారం కేటగరైజ్ చేస్తారు. లిగ్నైట్, కోల్, యురేనియం, గోల్డ్, ఐరన్, మెగ్నీషియం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో చాలా ప్రాముఖ్యమైనవి మేజర్ మినరల్స్ ఉన్నాం. సో దానికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. వాటికైనా ఆన్సర్ కూడా నేను మీకు ఖచ్చితంగా మన నోట్స్లో అనేది పొందుతారు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే సో త్రిపురలో సపరేట్ త్రిపుర ల్యాండ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ డిమాండ్ ఎందుకు వచ్చింది? త్రిపుర మోతా అనేది ఒక పొలిటికల్ పార్టీ. త్రిపుర ఇండిజినస్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని అంటాం దాన్ని. గ్రేటర్ త్రిపుర ఐలాండ్ అనేది కొత్త స్టేట్గా అనేది త్రిపుర ల్యాండ్గా వారు అడుగుతున్నారు. అంటే 19 ఇండిజినస్ అక్కడే అదే ప్రాంతానికి చెందిన ట్రైబ్స్ అంతా కూడా సపరేట్ స్టేట్హుడ్ అనేది అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే 2009లో వీరు త్రిపుర ట్రైబల్ ఏరియా ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఒకటి ఫామ్ చేసి 1985లో ఫామ్ అయింది. 6th షెడ్యూల్ అండర్లో కాన్స్టిట్యూషనల్గా ఫామ్ అయింది. హక్కుల కోసం వాళ్ళ యొక్క కల్చరల్ హెరిటేజ్ని కాపాడడం కోసం ఆ ప్రాంతాన్ని అడ్మినిస్టర్ చేయడానికి ఇండివిజువల్గా గవర్నమెంట్ తరపు నుంచి ఫామ్ అయింది TTAEDC. కాకపోతే అప్పుడు వీరు డిమాండ్ చేసిన దానికన్నా ఇంకా ఎక్స్ట్రాగా డిమాండ్ చేయడం అనేది త్రిపుర ల్యాండ్. అసలు ఈ సమస్య ఎలాగంటే వాళ్ళు సపరేట్ స్టేట్హుడ్ అని ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ప్రకారం డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 2 and 3 మీకు చదివాము. తర్వాత ఈ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1941 సెన్సెస్లో త్రిపుర యొక్క జనాభా 50% ట్రైబల్స్, 50% నాన్ ట్రైబల్స్. కానీ 1951 సెన్సెస్ తర్వాత చూసామంటే 37% సడన్గా పడిపోవడం జరిగింది ట్రైబల్ పాపులేషన్. అంటే ఏంటి? ఆ ప్రాంతంలో బయట ఊర్ల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఇలాంటి మైగ్రేషన్స్ అవ్వడం వల్ల కాలంతో పాటు ఏంటంటే ట్రైబల్స్కి నాన్ ట్రైబల్స్కి మధ్య గొడవలు అనేది స్టార్ట్ అయ్యి 1950లో ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీ జరిగింది. ఇలాంటి సమస్యలు అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఏరో ఇండియా స్పేస్ గురించి చూసాం. ఏరో ఇండియా 2023 అనేది ఒక ఎయిర్ స్పేస్ సంబంధితమైన ఒక ఎగ్జిబిషన్ లాంటిది. సో ఇది ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్ షో. 98 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 9 కంపెనీస్ ఉన్నాయి. 1996లో స్టార్ట్ అయింది. డిఫెన్స్, సివిల్ ఏవియేషన్స్ ఇద్దరు కలిపి ఆర్గనైజ్ చేసే ఒక సో కాల్డ్ ఎయిర్ షో బెంగళూరులో జరుగుతుంది. 2 years వన్స్ అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే DEO డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ దీన్ని నడుపుతారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో దీని యొక్క థీమ్ ఏంటి? ద రన్వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్ అనేది. ఆత్మనిర్భర్ భారత్లో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పెంపొందించడానికి
ఇండియాలో డిఫెన్స్ ఎగ్జిబిషన్ పెంచడానికి, డిఫెన్స్ పెట్టుబడి పెంచడానికి 75,000 crores దాకా పెట్టుబడి పెంచుతున్నారని చెప్పారు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ దట్ యూ కెన్ ఎవర్ హియర్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. సో మీకోసం ఒక క్వాలిటేటివ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్లో మనము ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అని అందిస్తున్నామండి. సో ఇదే స్టాండర్డ్లో మనం క్వాలిటీ తగ్గకుండా కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా అందిస్తూ ఉన్నామండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఫాలో అవ్వచ్చు. నేనే 9 PM డైలీ అనేది MCQs ద్వారా ప్రీవియస్ ఇయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో కరెంట్ అఫైర్స్ మీద కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ఎలిమెంట్స్ మీద క్విజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో యూ క్యాన్ పార్టిసిపేట్ అండ్ లెర్న్. దాని ద్వారా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటూ ఉంటాం. కరెంట్ అఫైర్స్ కోసం అవైలబుల్ ఉన్నాయి, ఇంకా మెనీ కోర్సెస్ అని మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మీ ప్రిపరేషన్ అయితే ఇంకా బెస్ట్ చేసే విధంగా క్వాలిటేటివ్ నోట్స్తో క్వాలిటేటివ్ కంటెంట్తో మేము మీకోసం అందిస్తూ ఉంటామండి. కైండ్లీ స్టే ట్యూన్. దిస్ ఈస్ మీ ఎస్పి రాజన్ అలియాస్ SPR signing off. Have a nice day. Bye-bye. Take care. Let me meet you in the next beautiful session of this Hindu news analysis. Analysis నచ్చిందా? తప్పక కమెంట్ చేయండి. మీ యొక్క కమెంట్స్, వాల్యుబుల్ కమెంట్స్ అనేది రోజు నేను చూస్తూనే ఉంటాను. సో దట్ ఇన్స్పైర్స్ మీ. మనం పరిగెత్తాలంటే ఎనర్జీ కావాలంటే మైండ్లో మోటివేషన్ కావాలి, సో గుండెల్లో ధైర్యం కావాలి. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీ యొక్క బ్యూటిఫుల్ కమెంట్స్ నుంచి వస్తుందండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, కంటెంట్ క్రియేషన్స్ అన్నిటికీ కూడా యువర్ కమెంట్స్ మీన్స్ ఎ లాట్ టు మీ. Bye-bye. Take care. Have a nice day.